శ్రీ కుప్ప మదన్ మోహన్ శర్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ పివిఎస్ఆర్కే ప్రసాద్ గారు, డాక్టర్ ఎంబి రమణారావు గారు, డాక్టర్ ఎంబి రమణారావు గారు, అలాగే ఋషిపీఠం కార్యాలయంలో విశేషమైన సేవలు అందిస్తున్న శ్రీమతి పద్మ గారు, పివిఎస్ఆర్కే ప్రసాద్ గారు, పివిఎస్ఆర్కే ప్రసాద్ గారు, విరాళదాతలందరూ కూడా ఈనాటి ఫోటోలో విరాళాల కౌంటర్ నుంచి పొందవచ్చు. ఈనాటి ప్రవచనాన్ని ప్రారంభించే ముందు బ్రహ్మశ్రీ సామవేశ్వర కృష్ణ గారిని డివి పున్నయ్య శర్మ గారు పుష్పమాలను తెలియజేస్తారు. డివి పున్నయ్య శర్మ గారు. డాక్టర్ ఎంఎస్ మూర్తి గారు, శ్రీ నండూరి శివరామూర్తి గారు, శ్రీ వీరేశ్వరరావు గారు, శ్రీ జేఆర్వి ప్రసాద్ గారు, డాక్టర్ ఎంవి రమణారావు గారు. దయచేసి అందరూ కూడా ఆశీర్లు అవ్వండి. మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచండి. వేదిక ముందర ఏ విధమైన కదలికలు ఉండరాదని మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. మనందరి తరఫున ఈ 5వ రోజు ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా బ్రహ్మశ్రీ సామవేశ్వర ప్రసాద్ గారిని అభ్యర్థిస్తున్నాం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే 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 నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 సర్వ చైతన్య రూపాం తాం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ప్రచోదయాత్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సు సమర్పణ చేసుకుంటూ గత 4 రోజులుగా సంధ్యావందన ప్రవచనంలో నిన్నటి రోజున ప్రధానంగా అర్ఘ్య ప్రదానం వరకు చెప్పుకోవడం జరిగింది. సాయంకాలం, ప్రాతకాలం, మధ్యాహ్న కాలం. ఇందులో ప్రాతకాల సాయంకాలాల్లో అర్ఘ్య ప్రదాన మంత్రాలు మారడం లేదు. మధ్యాహ్న సంధ్యలో ఉన్నటువంటి మంత్రాన్ని వ్యాఖ్యానించుకున్నాం. ఆ తర్వాత ఈ హంస శుచిషత్ అనే మంత్రం ద్వారా మధ్యాహ్న సమయంలో మనం అర్ఘ్యం ఇస్తున్నాం. అహంస శుచిషత్ వసరింతరిక్ష. ఆ మంత్రంలో చెప్పిందంతా కూడా సూర్యమండలాంతర్గతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని. అందులో దీనిలో ప్రతి మంత్రానికి సూర్యపరమైన అర్థంతో పాటు పరబ్రహ్మపరమైన అర్థం ఉంది. విశేషంగా వేదమునందు ఆదిత్యుని నామములు ఒక దగ్గరగా మనం తెచ్చుకొస్తే అది కనబడుతున్న ఆదిత్య మండలం మనకు అనుభవానికి వస్తున్న లక్షణాల అర్థాల్లో ఉంటాయి. అదేవిధంగా పరబ్రహ్మపరమైన అర్థం ఆ నామానికి చూపిస్తున్నాడు. ఇక్కడ వేదం చేసిన చమత్కారాన్ని మనం పరిశీలించినట్లయితే భౌతికంగా అనుభవానికి వచ్చిన అంశములు ఆదిత్యనామాల్లో అర్థాల్లో కనబడుతున్నాయి. ఉదాహరణకు ఆతపి అనే నామం ఉంది, అదేవిధంగా సూర్య నామం ఉంది, ఆదిత్య నామం ఉంది. ఒక విధంగా సూర్యమండలానికి సంబంధించిన అర్థం అనిపిస్తుంది, మరొక అర్థం పరబ్రహ్మపరమైన అర్థమే. అందుకే సంపూర్ణంగా పరబ్రహ్మపరమైనటువంటి భావన చూపిస్తున్నాడు. అంటే ఆదిత్య మండలం అనే దాన్ని మనం ఆలంబనంగా చేసుకుంటూ నమస్కరించేది పరబ్రహ్మనే. ఆ పరబ్రహ్మము ఆదిత్య మండలం ద్వారా మనం ఆరాధిస్తున్నప్పటికీ అది ఆదిత్య మండలానికి మాత్రమే పరిమితం కాలేదు. అది విశ్వవ్యాపకమై ఏదుందో, హృదయమనందు ఏదున్నదో ఆ తత్వాన్ని మనం ఉపాసిస్తున్నాం. కనుక గాయత్రి ద్వారా ఉపాసింపబడేది శుద్ధ పరబ్రహ్మయే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అందులో గాయత్రి మంత్రంలో కూడా ఒక దేవతా నామం, ఒక దేవతా రూపం కనబడదు. పరిశీలించండి. అంటే సర్వదేవతాత్మకమైన ఒక పరమేశ్వరుడు కూడా ఉన్నాడు అని హిందూ మతం చెప్తున్నది. ఆ పరమేశ్వరుడికి సంబంధించిన మంత్రం గాయత్రి మంత్రం. ఇక్కడ ఆ పరమేశ్వరుని విష్ణువు అని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళందరూ విష్ణు స్వరూపంగా విష్ణు ఉపాసకులు అర్పించుకుంటారు. శివ సంబంధంగా భావిస్తే శివోపాసకులు అర్పించుకుంటారు. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కొందరు మనల్ని అనేటప్పుడు రకరకాల దేవతారాధనలు మీకు ఉన్నాయండి అని అంటే అవును కదా అని మనం అనుకుంటాం. కానీ మనం ఒకే ఈశ్వరుని ఉపాసిస్తున్నామని ఎప్పుడు తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే హిందువులందరూ ఏకేశ్వర ఉపాసకులే, ఉన్నవాడు ఒకటే ఈశ్వరుడు. ఆయన సృష్టి స్థితిని చేస్తున్నాడు అన్నప్పుడు పరమేశ్వరుడు అంటున్నాం. ఆ చేయడం కేవలం తటస్థంగా చేస్తున్నాడు కానీ వీటికి అంటకుండా ఉన్నాడు అన్నప్పుడు పరమాత్మ అంటున్నాం. కనుక పరమాత్మ పరమేశ్వరుడు అని చెప్పబడుతున్నవాడు వాడు ఒక్కడే. ఏ దేవతా రూపంతో ఆరాధించినా ఆ పరమాత్మను లక్ష్యంగా చేస్తున్నామని తెలుసుకోవాలి. ఈ అత్యద్భుతమైన సమన్వయం
కలిగినటువంటి ధర్మంలో ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్ల గాయత్రి అనబడేది ఏ దేవుడు అనే ప్రశ్న ఇప్పటికీ వస్తూనే ఉంటుంది ఇక్కడ. కానీ గాయత్రి ఒక దేవత ఒక దేవుడు అని కాదు, పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మ స్వరూపము మనమున్న పృథ్వీ యందు ఆదిత్య మండలం ద్వారా తన శక్తిని ప్రకటిస్తోంది కనుక ఆదిత్య మండలం ద్వారా దాన్ని ఉపాసన చేస్తాము. అటువంటి స్వామిని హంస, శుచిషత్, వసు ఇలాంటి శబ్దముల ద్వారా ఈ నామములన్నిటితో మనం ఆ పరబ్రహ్మని నమస్కరిస్తూ అర్ఘ్యమిస్తున్నాం. ఇది నిజానికి అర్ఘ్యప్రదాన సమయంలో చేసే మంత్రమనే కాకుండా ఇందులో మంత్రములు వివిధ సమయాల్లో వైదికులు వాడుతూ ఉంటారు ఇక్కడ. అటువంటి ఆదిత్య మండలాంతర్గతమైన పరబ్రహ్మ నమస్కారం చేస్తూ ఇప్పుడు ప్రదక్షిణ క్రమంతో ఇచ్చేటటువంటి మంత్రాలు చెప్తున్నారు. ఈ ప్రదక్షిణ 2 పద్ధతులు ఉన్నాయి. జలాన్ని చేతులు తీసుకుని, అంటే ఇక్కడ చేసేటప్పుడు ప్రధానమైనటువంటి 3 అర్ఘ్యములు. ముఖ్యకాలాతిక్రమణార్థం ఇచ్చే అర్ఘ్యం, కొందరు ముఖ్యకాలాతిక్రమణ దోష పరిహారార్థం ఇచ్చే అర్ఘ్యాన్ని అసలు అర్ఘ్యానికి ముందు ఇవ్వాలా వెనక్కి ఇవ్వాలా అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ అసలు పద్ధతిలో ఉన్నది మాత్రము అసలైన అర్ఘ్యం ఇచ్చిన తర్వాతే ప్రాశ్చిత్త అర్ఘ్యం ఇవ్వాలి అని మాత్రం కనబడుతున్నాయి కొన్ని ప్రమాణాలు. ఆ తర్వాత ఇవ్వాల్సింది ప్రదక్షిణంతో ఇవ్వడం. కొంతమంది కూర్చున్న చోట తిప్పి ఇస్తూ ఉంటారు, కానీ చేతులతో తీసుకుని ప్రదక్షిణ చేస్తూ అర్ఘ్యం ఇవ్వడం కూడా చూపిస్తున్నారు ఇక్కడ. నిజానికి సూర్య భగవానుడికి ప్రదక్షిణట్టు చేస్తే, అంటే సంధ్యాంగంగా చేసే గాయత్రి వేరు. సాధారణంగా సూర్య భక్తులు ఆదిత్యునికి నమస్కరించేటప్పుడు 7 ప్రదక్షిణలు, ఆత్మ ప్రదక్షిణే సూర్యుడికి చేయవచ్చండి. ఎందుకంటే అది గుడి కాదు కదా, సూర్యుడు ఆత్మ ప్రదక్షిణ చేయాలి. ఆ చేసేటప్పుడు 7 ప్రదక్షిణలు శ్రేష్టమని చెప్తారు. కానీ ఇప్పుడు ఇచ్చేటప్పుడు మాత్రం 7 ప్రదక్షిణలు కాదు, కొందరు 1 ప్రదక్షిణ అని చెప్తారు, కొందరు 3 అంటారు. ఎవరి పద్ధతులు వాళ్ళు చేసినా 1 లేదా 3, 7 ప్రదక్షిణలు ఇప్పుడు అక్కర్లేదు. ఆ ప్రదక్షిణ పూర్వకంగా తిరుగుతూ ఈ మంత్రం చెప్తారు. ఈ మంత్రం చెప్తూ ఈ మంత్రం ఉండడం చేతనే సంధ్యావందనానికి ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏర్పడింది అని చెప్తారు కనుక ఈ మంత్రం చాలా విశేషం. ఇందులో సంధ్యావందనం ప్రయోజనం కూడా ఉంది. పిల్లలకు ముఖ్యంగా ఉపనయనం చేయించి చెప్పచ్చు ఈ విషయం. ఉద్యంతమస్తం యంతమాదిత్యం అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్తి. అంటే సంధ్యావందనం అనేది బ్రహ్మ విద్య అనేది బాగా తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. మొదట్లో ప్రారంభించినప్పుడు బ్రహ్మ విద్య అనిపించదు, అది కర్మ అనుకుంటాం. కానీ తర్వాత ఇది విడిచిపెట్టి వేరే బ్రహ్మ విద్య నేర్చుకోవాల్సిందేం లేదు. ఇదే బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి మనకు ఉపనిషత్తులు సహకరిస్తుంటాయి ఇక్కడ. అది ఉపనిషత్తుల్లో అనేక చోట్ల గాయత్రి స్వరూపం ప్రస్తావన చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ గాయత్రి మంత్రం ఇప్పటి వరకు చెప్పుకున్న దాని ప్రకారంగా పరమాత్మను మాత్రమే ప్రతిపాదిస్తుంది. అది తేలిపోయింది మనకి ఇప్పుడు. అటువంటి ఆ పరమాత్మ ఆదిత్య రూపంతో ఉన్నాడు. ఉద్యంతమస్తం యంతమాదిత్యం అంటే ఉద్యంతం ఉదయించేవాడు, అస్తం యంతం. అంటే ఇక్కడ యంతం ఒకటి ఉంది, అస్తం ఒకటి ఉంది, కానీ 2 కలిపి సమన్వయంగా తెలుసుకోవాలి. అన్వయం అంటారు దీన్ని ఇక్కడ. ఉద్యంతం అస్తం యంతం అంటే అస్తమిస్తున్నటువంటి ఆదిత్యుని అభిధ్యాయం కుర్వన్. అభిధ్యాయం ఇక్కడ చెప్పబడుతుంది. సంధ్య అనే మాట ఇక్కడ దాగున్నది. అభి అంటే సంపూర్ణముగా అన్ని విధములా, దానికి సమ్యక్ సం. అభి అన్న సమ్మన్న ఒకటే, తర్వాత ధ్యాయం వచ్చింది కదా. అభిధ్యాయనన్న సంధ్య అన్న ఒకటే. అందుకే ఈ మంత్రంలోనే సంధ్యాతత్వం దాగి ఉన్నది ఇక్కడ. సమ్యక్ ధ్యానం సంధ్య అంటే ఏకాగ్రముగా సంపూర్ణముగా ధ్యానించుట. సంపూర్ణముగా ధ్యానించాలంటే మరొక వైపు చింతన వెళ్ళనివ్వకుండా ఏకాగ్రముగా దాన్నే చింతన చేస్తే అది అభిధ్యాయం లేదా సంధ్యాయం. ఇంకొక అర్థంలో సంపూర్ణముగా ధ్యానించుట అంటే ఈ ఆదిత్యుడే బ్రహ్మం అనే సంపూర్ణ భావనతో ధ్యానించుట. ఇది కూడా ప్రధానమైన అర్థం ఇక్కడ. ఎవరిని? ఏ ఆదిత్యుణ్ణి? ఉద్యంతం అస్తమ్యంతం ఉదయిస్తున్నవాడు అస్తమిస్తున్నవాడు అయిన ఆదిత్యుని అంటే 2 సంఖ్యల్లో కూడా అని అర్థం ఇక్కడ. అభిధ్యాయం కుర్వన్ 2 చెప్పారు ఇక్కడ. అంటే ధ్యానము చేయుట 2 విడిగా చూపించారు. అభిధ్యాయం అంటే గొప్పగా ధ్యానించుచు, కుర్వన్ అంటే చేయుచు 2 చెప్పారు. ధ్యానించుచు చెయ్యుచు 2 చెప్పారు. అంటే ధ్యానము చెయ్యుచు అని అర్థం చెప్పడానికి లేదు. ధ్యాయన్ అంటే మనస్సుతోనే ఎవరైనా ధ్యానిస్తారు. కుర్వన్ అంటే బాహ్యమైన ప్రక్రియ ద్వారా అని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ. కనుక నువ్వు ఇప్పుడు జపం చేస్తున్నావు లేదా అర్ఘ్యమిస్తున్నావు అంటే బాహ్య ప్రక్రియ కదా, ఇది కుర్వన్. ఇచ్చేటప్పుడు మనసారా తలంచుకుంటున్నావు కదా, ఇది అభిధ్యాయం. అందుకే మనస కర్మణ. కర్మణ అన్నప్పుడు మధ్యలో వాచా కూడా కలుపుకోవాలి. ఎందుకంటే వాక్కు కూడా బాహ్యంగానే పలుకుతాం లేదా అంతర్గతంగానే పలుకుతాం. కానీ వాక్కు అటుకి ఇటుకి కూడా వస్తుంది, కానీ వాక్కు కూడా క్రియ కనుక కుర్వన్ కిందకు వస్తుంది. కనుక వాక్కు చేయుట అంటే ఇంద్రియాలు ఉపయోగించుట, వాక్కు మంత్రము, ఈ 2 కుర్వన్ కిందకు వస్తాయి. తలంచకూడదు అభిధ్యాయం కిందకు వస్తాయి. కనుక ప్రతివారు కూడా ఉదయిస్తున్న సమయంలో అస్తమిస్తున్న సమయంలో సూర్య భగవాన్ని ధ్యానించి
క్రియారూప మంత్ర రూపముగా ఆయన్ని ఆరాధించాలి. ఇది చూపిస్తున్నారు ఇక్కడ ప్రధానమైన అంశం. ఇది ఈ మంత్రంతో ఉపనయన సంస్కారమైన వాళ్ళు సంధ్యావందనలు చేస్తారేమో కానీ ప్రతివారు కూడాను ఈ మంత్రం ఉన్నా లేకుండా 2 సమయాల్లో సూర్యుని నమస్కరించడం భారతీయులైన ప్రతివారు చేయవలసిన పనే. అది తెలుసుకోవాలి. అది ఆదిత్యోదయంతోనో లేదా భక్తితోనో భగవద్భావనతోనో ఎలాగోలాగా చేసుకోవాల్సినది ఇక్కడ. అలా చేసినటువంటి బ్రాహ్మణ విద్వాన్, అలా చేసిన బ్రాహ్మణుడు విద్వాంసుడు సకలం భద్రమస్నుతే, వాడు సకల భద్రముల్ని పొందుతాడు. ఇంకేం కావాలండి? సకలం భద్రం. అయితే బ్రాహ్మణో విద్వాన్ 2 శబ్దాలు వేశారు ఇక్కడ. దీనికి అర్థం ఏంటి? విద్వాన్ అంటే తెలిసినవాడు. తెలిసినవాడు అంటే వేదం ప్రకారంగా తెలిసినవాడు ఒక్కడే, అందరూ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో విద్వాంసులు అండి. కానీ విద్వాన్ అన్నాడు. ఎందులో విద్వాంసులు? సంగీతంలోనో, సాహిత్యంలోనో, నాట్యంలోనో. విద్వాన్ అంటే బ్రహ్మము గురించి తెలిసిన వాడిది ఒక్కటే అర్థం. ఎందుకంటే ఇవన్నీ నిజమైన తెలివితేటలు కావాలి. ఎప్పుడు వేదం తెలిసి పారేసింది. బ్రహ్మం గురించి తెలుసుకోవడమే నిజమైన తెలివితేటలు. వాడు విద్వాంసుడు. విద్వాంసుడు అంటే తెలిసినవాడు, తెలుసుకోగలిగినవాడు. 2 అర్థములు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే వాడు విచారణ చేయడానికి సమర్థుడు. ఏది అనాత్మ పదార్థము, ఏది ఆత్మస్వరూపమో విచారణ చేసి నిత్యానిత్య వస్తు వివేకం మొదలైన కలిగిన వాడు విద్వాంసుడు. కనుకనే ఉభయ సమయంలో సూర్య భగవాన్ని ఆరాధించేవాడు విద్వాంసుడై ఆరాధిస్తే అన్నాడు ఇక్కడ. అంటే అలాంటి విచారణ బుద్ధితో ఆరాధిస్తూ బ్రాహ్మణుడైతే, ఇక్కడ బ్రాహ్మణ అంటే వర్ణ ఉపలక్షణం తీసుకోవచ్చు, కానీ బ్రాహ్మణ శబ్దానికి వేదపరమైన అర్థం కూడా వేద తపో ధర్మ జీవనము కలిగిన వాడు. ఇది బ్రాహ్మణ శబ్దానికి అర్థం. బ్రహ్మ అంటే వేదము, ధర్మము, తపస్సు, పరబ్రహ్మ, ఇవి ప్రధాన అర్థం. యజ్ఞం అని కూడా అర్థం లేదు. మొత్తం 5 అర్థాలు ఉన్నాయి బ్రహ్మ శబ్దానికి. ఈ 5 జీవితంగా కలిగిన వాడు బ్రాహ్మణుడు అనాలి. కనుక వేదం ప్రకారంగా, ధర్మం ప్రకారంగా, యజ్ఞం ప్రకారంగా తపస్సుతో జీవించేవాడు బ్రాహ్మణుడు. అంటే ఇప్పుడు ఏం తెలుస్తున్నది? వేదములో చెప్పిన ధర్మాన్ని పాటిస్తూ నియమబద్ధమైన జీవితం గడుపుతూ అంటే తపస్సు, అలాగే యజ్ఞాదులు ఆచరిస్తూ భగవత్ప్రీతిగా కర్మని ఆచరించడమే యజ్ఞం. ఇప్పుడు 3 అయ్యాయి. అదేవిధంగా పరబ్రహ్మని మనస్సులో నిలుపుకున్నటువంటి వాడు, అలాంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు బ్రాహ్మణుడు. కానీ ఈ చెప్పడంలో సాధకుడు ఎలా ఉండాలో కూడా చెప్పాడు ఇక్కడ. ఉభయ సంధ్యల్లో సూర్యుడిని ఆరాధించేవాడు ఈ విధమైన తపోమయమైన జీవితాన్ని, వేదమయ జీవితాన్ని గడుపుతూ పరబ్రహ్మ ప్రాప్తి పరమార్థంగా భావిస్తూ బ్రహ్మము తప్ప అన్యముల్ని నిరసించే విద్వాంసుడైతే అటువంటి వాడు సకలం భద్రమస్తుంది. దీన్ని బట్టి సూర్యారాధన ఎలా చేయాలో ఒక్క వాక్యంలో చెప్పాడు ఇక్కడ. నేను రోజు 2 పూట్ల సూర్యారాధన చేస్తాను, ఆదిత్యోదయం చదువుతానంటే చదువు తప్పేం లేదు, మంచిదే, పాపాలన్నీ పోతాయి. కానీ నువ్వు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఇలాంటి విచారణ మార్గంలో బ్రహ్మమే పరమార్థమని జీవిస్తూ సూర్యుని ఉపాసించినట్లయితే సకలం భద్రమస్తుతే, అన్ని భద్రములు పొందుతాం. ఎన్ని భద్రాలు ఉన్నాయి? సకలం భద్రం, సంపూర్ణమైన భద్రమే. అంటే ఇహ జీవితం ఉన్నన్నాళ్ళు ఇక్కడ లోటు లేని విధంగా ధర్మార్థ కామం లభించడమే కాకుండా పరమార్థమైన మోక్షానికి కావలసిన జ్ఞానం కూడా ఆదిత్య అనుగ్రహం వల్ల లభిస్తుందని చెప్పడానికి సకలం భద్రం అని చెప్పారు. అంటే ఇహము, పరము, పరమార్థము ఈ 3 లభించినప్పుడే భద్రం. యద్భద్రం తన్న ఆశుభ, వేదమే మరొకతోడు చెప్తున్నది. అసలు ఆ మహానుభావుడు సూర్య భగవానుడు భద్రమిచ్చే లక్షణం కలవట. అందుకే ఏది భద్రమో అది నాకు ఇవ్వు అని సూర్యమంత్రాల్లో ఒక మంత్రం ఉంది. అంటే ఏది భద్రమో అది నాకు ఇవ్వు అంటే ఇచ్చే బాధ్యత ఆయనకి అప్పచెప్పేసాం. ఇది భద్రమని మనం నిర్ణయించుకుని ఇది ఇవ్వు అని ఆయనకి లిస్టు చూపించకూడదు. యద్భద్రం తన్న ఆశుభ, ఏది నాకు భద్రమో అది నాకు ఇవ్వు అన్నాడు ఇక్కడ. ఎంత బాగుందండి! ఇలా కోరుకుంటే మనకు అసలు నిష్పూచి హాయిగా ఉంటుంది. మనకి భద్రాలు మనమే నిర్ణయించుకోవడం వల్ల తలనొప్పులు వస్తున్నాయి. నాకు భద్రమేది నువ్వే నిర్ణయించి అనుగ్రహించండి, ఎంత హాయిగా ఉంది ఇక్కడ. అలాంటి భద్రములు ఏవైతే ఉన్నాయో, నాకు అవసరమై ఏమున్నాయో అవన్నీ నువ్వే ఇస్తావు. ఎప్పుడు ఇస్తావు? ఉభయ సంధ్యల్లో నిన్ను ఆరాధించినప్పుడు. అది ఆరాధించేవాడు ఎలా ఉండాలి? బ్రాహ్మణం విద్వాన్. ఇంత చక్కగా చెప్పారు ఇక్కడ. ఎందుకయ్యా ఆయన ఇస్తాడు అంటే అసౌ ఆదిత్యో బ్రహ్మ, అది ప్రధానమైనటువంటి మాట. ఈ మాట 2 మార్లు ఉంటుంది ఇక్కడ. అంటే నొక్కి చెప్పడం. అసౌ ఆదిత్యో బ్రహ్మ, దీన్ని కలిపితేనే అసావాదిత్యో బ్రహ్మ అంట ఇక్కడ. ఇది ప్రదక్షిణ పూర్వకంగా ఇస్తారు. మనకు పూర్వం రోజుల్లో కొన్ని రకాల మాటలు అనేటప్పుడు వైదిక భాషలు కలిసిపోయండి. ఇప్పుడు ఎవరు వాడేవాళ్ళు లేరులేండి. ఎవరైనా తిన్నగా వెళ్ళవలసిన దాన్ని చుట్టూ తిరిగి వచ్చాడు అనుకోండి, అదేంటయ్యా అసావాదిత్యో బ్రహ్మలాగా వచ్చావు అంటాడు ఇక్కడ. అంటే వేద జీవనం అలవాటైపోయి నిత్య వ్యవహార భాషలు కూడా అవే వస్తూ ఉంటాయి ఇక్కడ. ఆ వేద సంస్కారం వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా అన్నా కూడా ఎవరికి అర్థం కాదు. చుట్టూ తిరిగి రావడం అంటే
ఇప్పుడు అర్థమైంది. ప్రదక్షిణ క్రమంలో అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఇలా నేరుగా ఇలా అర్ఘ్యం ఇవ్వకుండా ఇలా చుట్టూ తిప్పి ఇవ్వడం జరుగుతుంది కనుక చుట్టూ తిరిగి రావడాన్ని అసావాదించే బ్రహ్మ అంటారు. తెలిసింది కదా ఇక్కడ. అంటే ఆ రోజుల్లో అది నిత్య జీవన వ్యవహారంలో అంత ఉండేది. చెప్పాం కదా. ఇప్పుడు ఎవడో ఒక్కడ సంధ్యావందనించారు అబ్బా అని చూసే రోజులు వచ్చి పూర్వం ప్రతి గృహంలో జరిగేది ఇక్కడ కృత్యం. ఇప్పుడు అది అరుదైపోయింది, వచ్చింది బాధ. కానీ అసావాదిత్యో బ్రహ్మ అంటే ఇప్పుడు అర్థమైంది. మొత్తం ఈ ఒక్క మంత్రంలో ఆదిత్య భగవాన్ని బ్రహ్మముగా ఉపాసన చేస్తాం ఇక్కడ. దీన్ని సగుణ బ్రహ్మోపాసన అంటున్నారు ఇక్కడ. సూర్యుడిని దేవుడిగా, సూర్య దేవతలు ఉన్నాడు ఇక్కడ. ఆ దేవతాత్మకమైన సూర్యుడిని కాకుండా పరబ్రహ్మగా సూర్యుడిని భావన చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మన మతంలో ఉన్నదంతా పరబ్రహ్మ ఉపాసనే. తెలుసుకోండి ఇక్కడ. హిందూ ధర్మం అంతా పరబ్రహ్మ ఉపాసనే. ఈ పరబ్రహ్మని రకరకాల ఉపాసన మార్గాల్లో చేస్తారు. ఒకరు ఏం చేస్తున్నారంటే శ్రీ విద్యను తీసుకుని అమ్మవారినే ఉపాసన చేస్తూ ఉంటారు. అందులో సంధ్యావందన అవసరం లేనటువంటి వర్ణముల వారు, స్త్రీలు, వీళ్ళందరూ కూడా శ్రీ విద్యోపాసన ఉంది. కానీ వాళ్ళకి తెలియదు ఆ శ్రీ విద్య సంధ్యాోపాసన వాళ్ళకి. అదే మనం మొదటి రోజు కూడా నొక్కి వక్కాడించుకున్నాం. అదే వాళ్ళు చక్కగా శ్రద్ధగా చేసి ఆదిత్య మండల స్థానంగా మా అమ్మ ఉంది అని భావిస్తే పాశాంకుశ ధనుర్బాణ ధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం జాయే త్రిపుర సుందరి. అది భానుమండల మధ్యస్థ మా అమ్మ ఉంది అంటే వేదమే చెప్పింది. ఆ అమ్మనే గాయత్రి అంటారు. మీరు లలిత సహస్రనామాల్లో చదువుతున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, గాయత్రి ఉపాసన ఎవరికి లేదు? లక్ష్మీదేవి పూజ చేసేవాళ్ళు, గౌరీ పూజ చేసేవాళ్ళు కూడా గాయత్రి భక్తులే. ఇది తెలుసుకోవాలి. వాళ్ళు గాయత్రిని ఆరాధిస్తున్నారు. అది వాళ్ళు ఈ మంత్రంతో ఈ ప్రక్రియతో చేయకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా గాయత్రిని ఆరాధిస్తున్నారు. ఆ సూర్యమండలంలో ఉన్నది ఆతన్నే భావిస్తే వాళ్ళకి ఈ మంత్రం సరిపోతుందండి. ఆ భావనతో చేస్తే అప్పుడు మనం ఉపాసించే లలితయో గౌరియో వీళ్ళందరూ ఏదో ఒక దేవత అని కాకుండా అది పరబ్రహ్మస్వరూపం అనే భావన కలగాలి. ఇది సగుణ బ్రహ్మోపాసన. అంటే ఇది దేవతారాధనకి సగుణ బ్రహ్మోపాసనకి భేదం ఉంది ఇక్కడ. తెలుసుకోండి. ఇక్కడ దేవతారాధన అంటే ఏంటి? నాకంటే గొప్పది ఏది కావాలన్నా అది ఇస్తుంది అని దేవతను భావించే వాళ్ళంతా దేవతారాధకులే. భస్మాసురుడు కూడా దేవతారాధకుడే, రావణాసురుడు దేవతారాధకుడే. కానీ వాడు సగుణ బ్రహ్మ ఉపాసకులు కాదు. అది తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మం అంటే ఏంటో తెలిసి ఆ బ్రహ్మమే సగుణమై సాకారమై నా చేతి ఉపాసింపబడుతున్నది అని తెలియగలిగితే వాడు బ్రహ్మమని ఉపాసిస్తున్నాడు. అటువంటిప్పుడు వాడు ఉపాసన చాలా గొప్ప అవుతుంది. అది సగుణ బ్రహ్మోపాసనకి దేవతారాధనకి తేడా తెలియాలి ఇక్కడ. అందుకు ఎవరు అభీష్ట దైవాన్ని ఉపాసిస్తూ ఉంటారో దాని పట్ల బ్రహ్మభావనతో చేయడం అంటే ఇది. అలాంటి సగుణ బ్రహ్మోపాసన చేయగలిగితే ఆ సగుణ బ్రహ్మోపాసన ఈ జన్మలోనే సంపూర్ణమైన చిత్తశుద్ధిని, బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి జీవన్ముక్తిని చేయగలదు. అది పొందకుండానే ఒకవేళ మనం సగుణ బ్రహ్మోపాసన చేస్తూ శరీరం చాలిస్తే ఆ సగుణ బ్రహ్మ యొక్క లోకానికి మనం చేరుకుని క్రమముక్తిని పొందుతాం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సగుణ బ్రహ్మ భావనతో ఆరాధించాలి. అందుకే అసావాదిత్యో బ్రహ్మ. ఈ ఆదిత్యుడే బ్రహ్మమును ఆరాధించండి. బ్రహ్మము అంటే బృహత్వా బ్రహ్మణత్వా. నిన్న నేను నిర్వచనం చెప్పుకున్నా. ఋతం బృహత్ అరతం బృహత్ దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది. బృహత్వాత్ అంటే అన్నిటికంటే గొప్పది, పెద్దది. బ్రహ్మణత్వాత్ సర్వవ్యాపకము అంటే సర్వోత్కృష్టము, సర్వవ్యాపకమైనది ఏదుందో అది బ్రహ్మం. దాన్ని మించి మరొకట్లేదు. దాన్ని మించి మరొకట్లేదు అనడానికి మరొక పదం మన అర్థం కావడం కోసం పర అని కలుపుకున్నాం. పర బ్రహ్మ. కానీ పర కలపకపోయినా బ్రహ్మమే. అది తెలుసుకోండి ఇక్కడ. అసౌ ఆదిత్య ఈ మాట చాలా విశేషం. వేదముల యందు ఎక్కడ సూర్యుడి గురించి ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా అనేక పర్యాయాలు 2 పదాలు వాడారు. ఏషః అసౌ. ఈ 2 చెప్తారు. ఏషః అంటే ఇతడే, అసౌ ఇదిగో. ఈ 2 ఒకటే అర్థం. అంటే చూస్తూ చెప్పగలిగేది అని అర్థం ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మమును చూస్తూ ఎవరైనా చెప్పగలరంటే ఇక్కడ పరబ్రహ్మ అంతలో ఉన్నాడంటే కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది మనకి. అంటే నిద్రపోవడానికి కాదు ఇక్కడ. ఆ బ్రహ్మమును హృదయంలో ధ్యానించాలి. ఎందుకంటే నామం లేదు, రూపం లేదు, ఏమీ లేదు, బ్రహ్మము అంతే. ధ్యానించే ప్రయత్నం చేస్తాం. దాన్ని పట్టుకోగలమా? పట్టుకోలేము. ఎందుకంటే సర్వవ్యాపకమై సూక్ష్మమైనటువంటి వాడు. అలాంటి పరిస్థితి కనుక బ్రహ్మము నువ్వు ఇదిగో అని ఎక్కడ చూపించగలవు? లేదండి మరి శివుడు ఉన్నాడు కదా, విష్ణువు ఉన్నాడు కదా, రాముడు ఉన్నాడు కదా అంటే వాళ్ళు మాత్రం ఇదిగో అని చూపించగలరా? మీరు అక్కడ ఉన్న విగ్రహాన్ని చూపించగలరా? ఆయన చూపించగలరా? అది ధ్యానైక గమ్యమే. ధ్యానం చేయాల్సిందే తప్ప ఇదిని చూపించలేరే. కానీ బ్రహ్మను ఇది అని చూపించడానికి ఆయన యొక్క నిర్గుణమైనటువంటి స్వరూపాన్ని ఇదని చూపించడం, ఆయన సగుణ సాకార ఉపాస్య స్వరూపాన్ని ఇదని చూపించడం, 2 ఇదని చూపించలేదని తెలిసిపోయింది. ఇది అని బ్రహ్మాన్ని చూపించాలంటే ఎలాగా అంటే నువ్వు ఏ బ్రహ్మమును నిర్గుణముగాను ఉపాస్యముగాను ఇది అని ప్రత్యక్షముగా చూపించలేవో ఆ బ్రహ్మమును ప్రత్యక్షంగా చూపిస్తే అతడు ఆదిత్యుడు అన్నది. అతడు ఆదిత్యుడు. అందుకే వేదమంతా సౌరమతమే, అందరి సందేహం లేదు. నిన్నంతా వైష్ణవంగా చెప్పాను, ఇప్పుడంతా సౌరంగా చెప్పాను.
వేదమంతా సౌరమే, సూర్య భగవానుడికి. అది విష్ణు శాస్త్రంలో ప్రతి నామానికి సూర్యపరమైన అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విష్ణువు ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ మనకు తెలిసి విష్ణువు ఆదిత్య మండలంలో కూర్చుని అక్కడి నుంచి మనల్ని పలకరిస్తూ మన బతుకులను నిర్వహిస్తున్నాడు. కనిపించే విష్ణువుని విడిచిపెట్టి కనిపించని విష్ణువు గురించి ఆలోచించడం ఎందుకు? కనుకనే ఆ సగుణమో నిర్గుణమో బ్రహ్మము మాకు మాత్రం అసవు, ఇదిగో ఇనే అసవు ఆదిత్యో బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. అత్యద్భుతమైన మాట. కనుకనే ఈ ప్రదక్షిణ క్రమమైనటువంటి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు భావన ఐక్యం చేయాలి. మొన్న ఆచమనం దగ్గర నుంచి స్పృహతో చేయండి అనే మాట చెప్తున్నా. అక్కడ ఎందులో మీరు స్పృహతో చేసిన ఆ మంత్రం వెంటనే మనస్సుని పరమాత్మతో కలిపేస్తుంది. ఈ మంత్రం అటువంటిది, సర్వోత్కృష్టమైన మంత్రంగానే భావించాలి దీన్ని. అందుకే ఉద్యంతమస్తం యప్తమాదిత్యం అభిధ్యాయం కుర్వన్, ఉదయిస్తున్న అస్తమిస్తున్న ఆదిత్య భగవాన్ని సంపూర్ణముగా ధ్యానిస్తూ జప క్రియాది రూపములతో ఆరాధిస్తూ ఏ ధర్మానుష్ఠాన పరుడు విద్వాంసుడు ఉంటాడో అతడు సర్వభద్రమును పొందుతున్నాడు. ఎందువల్ల అంటే సర్వము అయిన బ్రహ్మం ఇతడే గనక అసావాదిత్యో బ్రహ్మ. ఇది చాలా విషయం. ఇప్పుడు తెలిసింది కదా, సూర్యారాధన వల్ల వచ్చేది ఏమిటి? సకలం భద్రం వస్తుంది. అది ప్రయోజనం. ఇంకేం కావాలండి? కనుక మనం పిల్లలకి ఉపనయనం అంటూ చేసేసాక ఎంత ధైర్యంగా ఉండొచ్చు అంటే వాడు ఆ క్రియ సరిగ్గా చేయగలిగితే అది. అలాగే ఎవరైనా 2 పూట్ల సూర్య భగవాన్ని వారి పద్ధతిలో వారు నమస్కరిస్తూ గౌరవిస్తూ ఉంటే ఇంకా వాడి భవిష్యత్తు గురించి మనం దిగులు పడక్కర్లేదు. ఆ సూర్య భగవానుడే వాడిని అనుగ్రహిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అంజనాదేవి హనుమంతుడిని సూర్యుడికి అప్పగించేసేవాడు నిబ్బరంగా ఉంది. ఆయన 3 పూట్ల సూర్యుడిని అనుసరిస్తూ ఎంత గొప్పవాడయ్యాడో చెప్పాలంటే మన రామాయణం అంతా కుదురుతుంది. ఎందుకంటే ఇక్కడ అందుకే ఆదిత్య భగవాన్ ఆరాధన అంతా ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక్కడ ఈ విధంగా చేసి తర్వాత తర్పణలు చేస్తారు. ఇక్కడ సూర్య భగవానుడికి ఇప్పుడు అర్ఘ్యం అయిపోయింది. అర్ఘ్యమైన తర్వాత తర్పణ చేస్తారు. తర్పణలో కూడా ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాలాల్లో 2 మంత్రములు మారుతూ ఉంటాయి. మొత్తం 4 తర్పణలు ప్రధానంగా చెప్పారు. సంధ్య మొదటిది, నిమృజి చివరిది. ఈ మధ్యలో 2 వస్తుంటాయి. ప్రాతకాలంలో మారతాయి, మధ్యాహ్న కాలంలో మారుతాయి, సాయంకాలంలో మారుతాయి. మధ్యలో 2 అవేంటంటే గాయత్రి, బ్రాహ్మి. అంటే ప్రాతకాలంలో తర్పణించినప్పుడు సంధ్యాం తర్పయామి, గాయత్రి తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజిం తర్పయామి. కొన్ని సంప్రదాయాల్లో సూర్యాది నవగ్రహాన్ తర్పయామి అని కూడా ఉన్నది. అది తర్వాత కలిసినదే. కలుపుకుంటే బాగుంది కదా, చేసుకోవచ్చు, తప్పేం నష్టమేం లేదు. కానీ విధి మాత్రం కాదు, చేసుకుంటే తప్పలేదు. ఈ 4 మాత్రం చాలా ప్రధానం. తర్పణ వేస్తున్నారు. దేవతలకు తర్పణము. తర్పణం అంటే ఏంటి తెలియాలి. కొందరు తర్పణం అనే మాట అంటే భయం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కూడా ఒక అబ్దికం పెడతాడు. అప్పుడు నువ్వులు దర్భలు తర్పణం చేస్తారు. ఇట్టప్పుడు ఆచమనం కూడా చేయడు. అందుకే తర్పణం అంటే భయం పడి. తర్పణం అంటే పితృ తర్పణం అనుకుంటాడు. ఇక్కడ తర్పణం అంటే తృప్తిపరచుట. ఇది అర్థం తెలుసుకోవాలి. ఆ మాటకు వస్తే మనకి చాలా తర్పణం కావాలి. నయన తర్పణం అంటే కంటికి మంచి వస్తువు కనబడితే నయన తర్పణం. ఇక్కడ దానికి తృప్తి. కానీ తర్పణం అంటే ఇప్పుడు తెలిసింది కదా, తృప్తి పరిచే ప్రక్రియ తర్పణము. ఇది తర్పణ శబ్దానికి ఇదే అర్థం. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, వైదికులకి పండితులకి చెప్పట్లేదు, లౌకికుల కోసమే చెప్పుకుంటున్నాయి ఈ ప్రవచనం అంతా కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ప్రక్రియలు చాలా తెలుసు. చేస్తున్న సరిగ్గా స్పృహ పెట్టి చేసే ఒకనొక చిత్తశుద్ధి శ్రద్ధ కలిగించడం కోసం ఈ ప్రవచనం. శ్రద్ధోత్పాదనార్థం, అంతేగాని పాండిత్య ప్రదర్శనార్థం కాదు. ఇది తెలుసుకోండి. ఈ శ్రద్ధ ఉత్పత్తి చేయడం కోసం చెప్తున్నాం కనుక చిన్న శబ్దాలు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కదా. తర్పణం అంటే మనకు తెలియాలి. ఎందుకంటే కొన్ని వ్యవహార శబ్దాలకు అర్థాలు తెలియకుండా పోతున్నాయి. పిండం అంటే మొదలు భయం. అంటే కేవలం అప్పుడు పిండ ప్రధానం చేస్తారు. పిండం అంటే మొత్తం దాన్ని భయపడాల్సిన సబ్జెక్ట్ కాదు. మనం రోజు పిండాలే తింటున్నాం. అందుకని ఎవరికి భోజనం పెట్టి పిండం తినండి బాగుంది. వ్యవహారాలు అలాగ అయిపోయి ఏం చేస్తాం ఇక్కడ. కానీ పదానికి అర్థం మాత్రం అది వచ్చిన చోటల్లో భయపడకూడదు. శంకర భగవత్పాల్ వారు గణపతిని వర్ణిస్తూ శివ ప్రేమ పిండం భజన వక్రతుండం అని ఒక ఆవిడ శ్లోకం చదివేది కాదు. ఎందుకంటే పిండం అంటే భయం అందుకే. కానీ శంకరులుగా భయం లేదు. ఎందుకంటే పిండానికి అర్థం తెలుసు కదా. పిండం అంటే ముద్ద. శివుని ప్రేమ ముద్ద కడితే అదే గణపతి అన్నాడు. అంత అద్భుతంగా భావించారు. కవిత్వం. పిండం అంటే ముద్దనే అర్థం ఇక్కడ. అలాగే తర్పణం. ఈ తర్పణం అన్నప్పుడు జలంతోనే చేస్తారు. దేవ, ఋషి, పితృ తర్పణాలు 3 తర్పణాలు ఉంటాయి. ముఖ్యంగా నదీ తీర్థ స్నానాలు చేసినప్పుడు తప్పకుండా ఈ తర్పణలు చేయాలి అని చెప్తారు. ఇక్కడ చాలా ముఖ్యమండి. మనం ఆ 3 పట్ల రుణం పడి ఉన్నాం. దేవతలు, ఋషులు, పితృదేవతలు. అంతే కదా. ప్రధానంగా సంధ్యావందనం ఇవన్నీ అయ్యాక మొత్తం క్రియలు పితృతర్పణము, బ్రహ్మయజ్ఞం ఇత్యాదులు వస్తూ ఉంటాయి. ఇదంతా దేవరుణం, ఋషిరుణం, పితృణం తీర్చుకోవడానికి ఏర్పరిచారు పెద్దలు. ఇప్పుడు అవన్నీ హుళక్కైపోయి శ్రమకి ఎన్ని కోల్పోయామో. కానీ నిత్యం పితృతర్పణం చేయాలి. ఇది ఒకటి తెలుసుకోవాలి. జీవపితృకుడు కూడా చేస్తాడు. అంటే తండ్రి తల్లి పట్టుకున్న వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఆ తండ్రికి తల్లికి చేయరు, అది వేరే విషయం.
అక్కడ ఆరాధింపబడే పితృదేవతలు వేరు. ఆ పితృదేవతలు తల్లి తండ్రి వీళ్ళు కాదు. అక్కడ పితృదేవతల పరంపర వేరు, ఆ ఋషుల పరంపర వేరు. వాళ్ళకి చేస్తారు అవన్నీ, ఆ విధానం అది తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే తల్లిదండ్రులు లేనివారు ఆ తండ్రికి తల్లికి కూడా చేస్తారు. నిత్యం జలతర్పణ చేస్తారు, అమావాస్య నాడు జలతర్పణ చేస్తారు. ఇవన్నీ విధానం. ఇప్పుడు ఏడాదికి ఒకసారి చేయడమే గగనమైపోయినప్పుడు ఈ నిత్యము ఇవన్నీ చెప్తే ఎక్కడ తెలుస్తాయండి ఇక్కడ? కానీ పితృతర్పణం అనేది కూడా నిత్య కృత్యమే, సంధ్యావందనం వల్లనే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. పితృతర్పణము, దేవతార్చనము, బ్రహ్మయజ్ఞము, వైశ్వదేవం ఇవన్నీ కూడా. ఇందులో అగ్నిహోత్రం అవసరం లేకుండా చేయగలిగే ఏవి అంటే సంధ్యావందనము, పితృతర్పణము, దేవతార్చనము, బ్రహ్మయజ్ఞము. ఇవి అగ్నిహోత్రంతో అవసరం లేవు గనక, నిత్యాగ్నిహోత్రం ఎప్పుడో తరలి వెళ్ళిపోయింది గనక కనీసం ఇవైనా మనం చేసుకునే ప్రయత్నం చేయాలి వారి వారి సమయానుకూలంగా. ఇదేమిటో బాగుందండి, ఏదో సంధ్యావందనం చేయమన్నాను కూర్చున్నాం, ఒక్కదానికి కూర్చుంటే మిగిలిన కూడా అంటగడతానని అంటానేమో. ఏం లేదు, తెలిస్తే చేస్తామనుకునే సంస్కారవంతులకి తెలియజేయడం బాధ్యత కనుక అది ఇక్కడ. తెలిసినా చేయమనుకునే వాళ్ళకి ఏది అక్కర్లేదు. అయ్యో తెలుసుంటే మేము చేసేవాళ్ళం కదండి అనే వాళ్ళకి తెలియజేయకపోతే దోషం కనుక చెప్తున్నాం. ఇది తెలుసుకోవాల్సింది. అవి కూడా ఉంటాయి. అయితే అవి చెప్తారా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. కానీ గరుడ పురాణం చెప్పినప్పుడు కొంచెం చెప్పుకున్నాం మనం. ఆ పురాణం అనే నెపంతో పితృకార్యాలకు ప్రాధాన్యం చెప్పుకున్నాం. మొత్తం తప్పని ముగ్గురికి ఉంటే దేవ, ఋషి, పితృ. ఇందులో చెప్పబడుతున్నది సంధ్యాంగంగా ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి సంధ్యాదేవతకి తర్పణం. అందరూ 4 ప్రధానంగా చూపిస్తున్నారు. ఈ సంధ్య, నిమృజి ఈ రెండు 3 సంధ్యల్లోనూ వస్తాయి. ఇక మారేవి మాత్రం మధ్యలో 2 మారుతాయి. ప్రాతకాలంలో గాయత్రి, బ్రాహ్మి, మధ్యాహ్న కాలంలో సావిత్రి, రౌద్రి, సాయంకాలంలో సరస్వతి, వైష్ణవి. దీన్ని బట్టి గాయత్రి మాతయే 3 నామాలతో చెప్పబడుతున్నది. ఆ గాయత్రియే ప్రాతకాలంలో గాయత్రి అని, మధ్యాహ్న కాలంలో సావిత్రి అని, సాయంకాలంలో సరస్వతి అని ఆరాధింపబడుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి త్రికాల సంధ్యావందనం కూడా అవసరమే. ఇది తెలుసుకోవాలి. ఇది ఒకటి చేసి తృప్తిపడిపోవడం కాదు. అసలేమీ చేయని వాడిని ఒకటైనా చేయరా అన్నారే తప్ప ఒకటి చేస్తూ జీవించరా అని చెప్పారని కాదు ఇక్కడ. 3 దేవతలకు అనుగ్రహం కావాలి. వీళ్ళు 3 అమ్మలు. అంటే గాయత్రి ఎవరు? ఆ తల్లే సావిత్రి, ఆ తల్లే సరస్వతి. ఇది తెలుసుకోవాల్సింది. ఇంకా వేరే ఇంకేం లేదండి. తర్వాత వ్యవహారంలో ఈ దేవత ఆ దేవత అని చెప్పాం. కానీ గాయత్రి 3 అమ్మలు, గాయత్రి 3 అయ్యలు. అవునా కదా? మరి బ్రాహ్మి, రౌద్రి, వైష్ణవి 3 చెప్పారు. 3 అయ్యలు ఆ తల్లి. అంటే 3 అమ్మలు, 3 అయ్యలు. అంటే బ్రహ్మలో ఉన్నటువంటి శక్తి బ్రాహ్మి, రుద్రులలో ఉన్న శక్తి రౌద్రి, విష్ణువులో ఉన్న శక్తి వైష్ణవి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలిసింది? గాయత్రి ఆరాధన చేసినటువంటి వాడు త్రిమూర్తులని, అంబలని, అదే త్రయంబకే శరణ్యే అంటున్నాం. 3 అమ్మలని, 3 అయ్యల్ని కూడా ఆరాధన చేస్తున్నాడు. ఇది గ్రహించవలసినటువంటి అంశం. అదే త్రిమూర్త్యాత్మకమైన శక్తియే గాయత్రి. అసలు పరమాత్మ అంటేనే త్రిమూర్త్యాత్మకం. కొంచెం మన అనుభవంలోంచి తీసుకెళ్దాం. మహానుభావుడు గజేంద్రుడు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవ్వనిచే జనించగం, ఎవ్వని లోపల ఉండి లేనమై, ఎవ్వని యందుడిందు. జనించు అంటే బ్రహ్మ, ఉండు అంటే విష్ణువు, బిందు అంటే శివుడు. అంటే గజేంద్రుడు ప్రార్థించింది ఎవరిని? సృష్టి స్థితిలైన 3 ఎవరు చేస్తున్నాడో ఆ పరమాత్మ నమస్కారం అన్నాడు. ఆ పరమాత్మ గర్జన్మంలో విష్ణు భావనతోనే కొలుచుకున్నాడు కనుక ఆయన విష్ణు రూపంలో వచ్చాడు. మరి అదే స్వరూపాన్ని శివుణ్ణి చెప్పినప్పుడు కూడా త్రిమూర్త్యాత్మకంగానే చెప్తున్నాం. అంతేకాదు మీరు లక్ష్మీ అష్టోత్తరం చదివిన బ్రహ్మ విష్ణు శివాత్మక అని అంటున్నారు. దీన్ని బట్టి పరమేశ్వరుడు అంటేనే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. ఆ పరమేశ్వర భావాన్ని పరమేశ్వరి అని లేదా విష్ణువను కొలుచుకున్న ఇదే. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ 3. కానీ ఇప్పుడు గాయత్రి ఇప్పుడు ఎవరు? బ్రాహ్మి, రౌద్రి, వైష్ణవి 3 చెప్పారు అంటే 3 ఆవిడ స్వరూపమే. అందులో మధ్యాహ్న కాలంలో ఉన్నటువంటి తీవ్ర శక్తి రౌద్రి అని చెప్పబడుతున్నది ఇక్కడ. ఆవిడికి మరొక పేరు సావిత్రి. ఇప్పుడు సావిత్రి, గాయత్రి, సరస్వతి నామముల యొక్క అర్థములు తర్వాత మంత్ర జప సమయంలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఈ విధంగా చేసుకుంటారని తెలిసింది. దీన్ని బట్టి ఇప్పుడు గాయత్రి తర్పణములు 3 కాలాల్లో 3 ఇచ్చాం. కానీ ఒకే సూర్యుడు కదా మళ్ళీ. ఉదయం సూర్యుడు, మధ్యాహ్నం సూర్యుడు, సాయంకాలం ఉన్నాడా? ఈ డ్యూటీ అవగానే ఆయన డ్యూటీ ఎక్కుతాడా? లేదు కదా. ప్రాతకాలం ఉన్న సూర్యుడే మధ్యాహ్నానికి చేరేటప్పుడు రౌద్రి, సావిత్రి అయిపోయారు. ఆయన సాయంకాలానికి వచ్చేటప్పుడు వైష్ణవి, సరస్వతి అయిపోయారు. ఇప్పుడు తెలిసింది కదా. అంటే ఒకే సూర్య భగవానుడు ఉదయం, మధ్యాహ్న, సాయంకాలంలో 3గా వ్యవహరింపబడుతున్నట్టే ఒకే పరమాత్మ బ్రహ్మ విష్ణు రుద్రుడుగా వ్యవహరింపబడుతున్నాడు. ఇంత చక్కగా ఏకత్వం మనకు చెప్తూ ఉంటే కనీసపు అవగాహన కూడా లేకుండా హిందూ ధర్మం గురించి పుస్తకాలు రాసేసుకుంటున్నాం, భావించేస్తున్నాం. హిందువులకు 3 దేవతలు ఉన్నాను. హిందువులు 3 దేవతలు లేరు. ఒకడు ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు. 3 పనులు పట్టారు, 3 పేర్లు వచ్చాయి. తెలుస్తా. ఈ జ్ఞానం నీకు కలిగిస్తోంది గాయత్రి విజ్ఞానం.
అందుకే సంధ్యావందనం చేసి మిగిలినవి చేయరా అంటే ఆ ఏకత్వం అనే జ్ఞానం సంధ్యావందనం ద్వారా తెలుసుకుని తర్వాత నీ అనేకాన్ని పట్టుకో ఇంకా పాడైపో, అది చెప్తున్నారు ఇక్కడ. అదే సంధ్యావందనం చేయనిది ఏది చేయగలని చెప్పారంటే నీకు బ్రహ్మభావం నిలబెట్టేస్తావు సంధ్యావందనం. అప్పుడు నువ్వు ఏ క్రియ చేసినప్పటికీ కూడా బ్రహ్మభావనతో చేస్తావు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు అత్యంత ప్రధానం. తెలిసి చేస్తే ఇంత శక్తి ఉన్నది ఇక్కడ. ఈ విధంగా ఎప్పుడైతే అర్ఘ్యప్రదాన ఘట్టం పూర్తయిపోయింది, తర్పణలతో పూర్తయింది, మళ్ళీ చేయవలసింది ఏమిటి అంటే మళ్ళీ స్మృత్యాచమనం చేసుకోవాలి ఇక్కడ. అంటే ఆ క్రియ అయిపోయింది కదా, ఇప్పుడు జపంలో పెడుతున్నాం. అంటే ప్రక్రియలు మొదటి శుద్ధి ప్రక్రియ, తర్వాత అర్ఘ్యప్రదానం, దాని తర్వాత జరుగుతుంది జప ప్రకరణం. ఈ జప ప్రకరణంలో ప్రవేశిస్తున్నాం. జపం అనగా ఏమిటి? గాయత్రి జపం. ఈ గాయత్రి జపం చేసినప్పుడు ఏకంగా ధ్యాన శ్లోకం, అంగన్యాసం, కరన్యాసం కాకుండా ముందుగా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని మొదలుపెట్టి మనం పంచశిష్యోపనయనే వినియోగ వరకు చెప్పి ఆ తర్వాత మళ్ళీ ప్రాణాయామం చేస్తాం. అవునా లేదా? ఈ ప్రాణాయామం చేసిన తర్వాత మళ్ళీ అర్ఘ్యం, ధ్యాన శ్లోకం చదువుకుని అంగన్యాస కరన్యాసాలు చేసుకుంటూ మంత్ర జపంలోకి పెడతాం. ఈ భాగాన్ని ఏమంటారు? మొదలు చెప్పిన భాగాన్ని గాయత్రి హృదయం అంటారు ఇక్కడ. ఓమిత్యేకాక్షరం నుంచి పంచశీర్షోపనయన వినియోగ వరకు కూడా గాయత్రి హృదయం. హృదయం అంటే దాని యొక్క అసలు స్వరూపం అని అర్థం ఇక్కడ. హృదయం అంటే ఇప్పుడు అసలు స్వరూపం, మన అసలు స్వరూపం మన హృదయమే. అది అవునా లేదు? ప్రవచనానికి వచ్చారో నిద్రపోవడానికి వచ్చారో వాళ్ళ హృదయానికి తెలుస్తుంది ఇక్కడ. అది ఎవరికి చెప్పలేదు, కానీ హృదయం అసలు స్వరూపం, బయటకు కనబడేది వేరే స్వరూపం ఇక్కడ. కానీ గాయత్రి హృదయం, గాయత్రి యొక్క స్వరూపం అంతా అక్కడ చూపిస్తాడు. గాయత్రి అంటే నీకు అవగాహన కలిగించి జపం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అది కేవలం 24 అక్షరాలు 3 పాదాల మంత్రం మాత్రమే కాదయ్యా, గాయత్రి అంటే ఇది అని చెప్తాడు. దీనిలో విశేషం అయితే ఇప్పుడు జప ప్రకరణలోకి వచ్చాం కనుక జపం ఎలా చేయాలి అనే దాంట్లోకి వెళదాం. ఇప్పుడు చెప్పేటువంటి జప ప్రక్రియ కొన్ని గాయత్రికి మాత్రమే పరిమితం, కొన్ని మీరు ఏ మంత్రం చేసినా ఇది సాధారణ నియమాలు ఉంటూ ఉంటాయి కనుక ఇవి తెలుసుకోవడం సర్వులకు ఉపకారమే. ఏకంగా హృదయం ఎందుకు ప్రారంభించలేదంటే మళ్ళీ జ్ఞానంలోకి వెళ్తాం కనుక ఈ మధ్యలో కాస్త క్రియల గురించి చెప్పుకుంటూ కాస్త ఉపశమనం పొంది తర్వాత మళ్ళీ జ్ఞానంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ ఇప్పుడు జపం ఎలా చేయాలి అనే దాని గురించి మనం చెప్పుకుంటూ బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు ముగ్గురు కూడా గాయత్రి జపం చేయాలి. సన్యాసిక అతను సర్వకర్మలు సన్యాసిస్తాడు. ఒక ఆయన అన్నాడు, ఈ రోజులు అందరూ సన్యాసులే, ఎందుకంటే వాళ్ళు అసలు కర్మలు చేయరు, వీడు చేయడు. కానీ వాడు చాలా కాలం చేసి శుద్ధుడే కర్మల్ని తనలో లీనం చేసుకుని కేవలం ప్రణవ జపం చేస్తూ పరమాత్మ మీద లీనమైంటాడు. వాడు వేరు, అది మనం అవుతున్నామా? లేదు కదా. కానీ బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు కనుక నేను ఆ కర్మ చెయ్యొచ్చా లేదా అని ప్రశ్న వేసేటప్పుడు నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో ప్రశ్న వేసి మనం గృహస్థాశ్రమంలో ఉంటూ ఇంకా కర్మలు ఏంటంటే అధిక మానేశాను అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కామ్యకర్మలు విడిచిపెట్టాలి తప్ప నిత్య నైమిత్తికాలు విడిచిపెట్టకూడదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వానప్రస్థు కూడా ఇది ప్రధానమైన ఉద్దేశం, ఇది తెలుసుకోవాల్సింది. లేదంటే కర్మలతో పని ఏంటంటే బ్రహ్మజ్ఞానం నింపారంటే వెంటనే సరైన గురువు దగ్గర సన్యసించి వెళ్ళిపో, ఇక్కడ తిరగకి ఇంకా మళ్ళీ ఊళ్ళో తెలుసుకోండి ఇక్కడ. కానీ వాళ్ళు ఆడాల్సిన మాట తీసుకొచ్చి గృహస్థులకి చెప్పి వీళ్ళని కర్మభ్రష్టులు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే చెప్తున్నారు ఇక్కడ. కనుక నేను బ్రహ్మజ్ఞానం అయిపోయాను, నా అఖండ వైరాగ్యం ఉంది, అందువల్ల నేను సంధ్యావందనం మానేశాను అనద్దు. అఖండ వైరాగ్య సంపన్నుడికి 12 గంటల ఇంటి ఆవిడ భోజనం పెట్టకపోతే మహాపాపం వస్తుంది. అంటే వాడు సకాలంలో అందిపోతున్నాయి కనుక వైరాగ్యం, ఇక ఒకటి అంతకపోయినా అసలు వైరాగ్యం బయటపడుతుంది. కనుక ఇలాంటి విషయాలను తొందరపడిపోయి కర్మభ్రష్టం కారాదు. ఎవరైనా వచ్చి చెప్పిన వినద్దు. శంకర భగవత్పాల్ వారు ఈ విషయాన్నే కేరళ రాజు వచ్చినప్పుడు బుద్ధిగా వెళ్ళి కర్మ వర్జ్యమితి నో వచనీయం, విద్యారణ్యుల వారు రాస్తారండి మాట. చక్కగా పాలన చేసుకో, కర్మలు విడిచిపెట్టాలని వాడికి చెప్పకు, కర్మలు ఎందుకు ప్రేరేపించు, జోషయత్ సర్వకర్మాన్ని, సత్కర్మం చేసి ప్రేరేపించని చెప్పాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు ముగ్గురికి కూడా సంధ్యావందన క్రియ ఉంది. వానప్రస్థు పూర్తిగా కూడాను కామ్యకర్మలు విడిచిపెట్టేస్తేనే వానప్రస్థు అవుతాడు. అతను నిత్య నైమిత్తికాల మాత్రం విడిచిపెట్టకూడదు, అది తెలుసుకోవాల్సింది కదా. అయితే వీరు ముగ్గురు చేసే గాయత్రికి మాత్రం వ్యాపృతుల ముందు మాత్రమే ప్రణవం ఉంటుంది. అంటే ఓం భూర్భువస్వః అనగా తత్సవితుర్వరేణ్యం ముందు ప్రణవం ఉండదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఓం తత్సవితుర్వరేణ్యాది లేదు, అది ముగ్గురికి లేదు. ఆ మాటకు మనకి చక్కగా విశేషించబడు. ఓంకారం పూర్వముచ్చార్య భూర్భువస్తథైవచ గాయత్రీం ప్రణవంచాంతే ఏవ ముదాహృత. అయితే ప్రణవం ఎవరికి అంతమునందు చేయాలి అనే మాట చూపిస్తూ వానప్రస్థులైతే చివరి ప్రణవం కలపాలి అని చెప్పారు ఇక్కడ. సన్యాసికి చెప్పబడలేదు ఇక్కడ ప్రధానంగా. ఇందులో వారికి ప్రణవం కలుపుకోవడం అనేటువంటి అవసరం మాత్రం
వానప్రస్థం ఉంది. మిగిలిన వాళ్ళకి మాత్రం వ్యావృతులకు పూర్వం మాత్రమే ప్రణవం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అదే సశిరా గాయత్రికి అయితే చివరికి మళ్ళీ ప్రణవం వస్తుంది. కానీ నిత్య గాయత్రి ఓం భూర్భువస్సువః, తర్వాత తత్సవితుర్వరేణ్యం నుంచి ప్రచోదయాత్ వరకు మరి ప్రణవం చెప్పబడదు. ఇది తెలుసుకోవాల్సినది ప్రధానం. ఇందులో 24 అక్షరాలు ఉంటాయి గాయత్రిలో. వరేణ్యం అనేది న్యం ఒక కింద చెప్పిన వరేణీయం అనే విభజన చేసి 24 అక్షరాలని వైదిక శాస్త్రం చెప్తుంది. ఇక్కడ అయితే వరేణీయం అని విభజన చేసినప్పుడు వరేణీయం అంతా చదవకూడదు, అది తెలుసుకోండి. వరేణ్యం అని జపించాలి ఇక్కడ. అయితే కొన్ని సూత్రాల్లో చెప్పేటప్పుడు అధర్వ వేదీయులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వరేణీయం అని చేస్తారట. కానీ మిగిలినటువంటి ఆపస్తంభ సూత్రం మొదలైనటువంటి వారు మాత్రం వరేణ్యం అనాలి. ఇది చక్కగా చెప్పారు. అంటే రేపు పొద్దున్న ఎవరో అధర్వ వేదీయులు చూపించి వరేణ్యం అనాలి అంటే మనం మార్చేసుకుంటామేమో అని తొందరలో చెప్తున్నారు. ఇక్కడ ఆపస్తంభ సూత్రం ఉన్నటువంటి మాత్రం వరేణ్యమని అనాలి అని చెప్పారు. ఇక్కడ గాయత్రిని ధ్యానించేటప్పుడు ఎక్కడ ధ్యానించాలి? ఇప్పుడు గాయత్రిలో మొదటి రోజు చెప్పిన విషయం కొంచెం గుర్తు చేస్తూ రేపు దాని విస్తారం ఎలాగో చెప్పుకుంటాం. మనం 3 రకాల సంధ్యావందనలు ఉన్నాయని చెప్పుకున్నాం. మనం ఇక్కడ గుర్తున్నదా? ఉత్తమ సంధ్యావందనం, మధ్యమ సంధ్యావందనం, సాధారణ సంధ్యావందనం. అధమం అనలేదు, అధమం అనకూడదు. అధమం అంటే అమ్మో నేను చేసిన అధమమా అనిపిస్తుంది. సాధారణం, జనరల్ అని. దాని నుంచి పై స్థాయికి పెడుతూ ఉండాలి. ఇక్కడ కానీ గాయత్రి ధ్యానించేటప్పుడు ఎక్కడెక్కడ ధ్యానించాలి అంటే సూర్యమండలంలో, హృదయంలో అన్నారు. ఇక్కడ బాహ్యంగా అయితే సూర్యమండలం, నీ లోపల హృదయ మండలం. ఇక్కడ ధ్యానించి అక్కడ ఆవాహన చేసి చేసుకోన్నారు. ఇక్కడ కానీ గాయత్రి ఆవాహన, కొంతమంది గాయత్రి హృదయాన్ని గాయత్రి ఆవాహన అని కూడా అంటారు. గాయత్రిని ఆవహింప చేసుకుంటున్నాం హృదయమనంద భావనతో. హృదయంలో ఆవహింపబడాలంటే భావనే ప్రధానం. భావన తెలియాలంటే గాయత్రి హృదయం తెలుసుకుని హృదయంలో మనం నిలుపుకోగలగాలి. ఇక్కడ అది గాయత్రి హృదయం, హృదయంలో అమ్మవారిని మనకి నిలుపుతోంది కనుక ఈ అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ అయితే గాయత్రి మంత్ర అర్థం జపం సమయంలో చెప్పుకుందాం. ప్రస్తుతం మాత్రం జప విధానం ఇక్కడ చూపిస్తున్నారు. మంత్ర జపం 3 రకాలుగా చెప్తారు. అది వాచికము, ఉపాంశువు, మానసికము అని. వాచికం అసలు కూడదు గాయత్రి మంత్రానికి, అంటే బయటికి అనరాదు. ఇది చాలా ప్రధానమైన అంశం. కొన్ని రకాల యజ్ఞ ప్రక్రియలు, కొన్ని మంత్ర ప్రక్రియలు చేసేటప్పుడు హవనాదుల్లో బయటికి మంత్రం అనవచ్చు, కానీ జపానికి మాత్రం బయటికి చెయ్యరాదు గాయత్రి మంత్రం. మరి మా ఫోన్లో అదేనంటే రింగ్ టోన్ అంటే వెంటనే మార్పించుకోండి. అక్కడ అంతకంటే పాపం మరొకటి ఉండదు. ఎందుకంటే మంత్రం అంటేనే మననం చేయవలసినది అని దాని భావం. మననం చేయాల్సింది వినవలసింది ఎలా అవుతుందండి? ఇక్కడ మననం చేయాల్సింది మంత్రమైనప్పుడు అది పాటలా పాడతానంటే వాడు పాడితే ఒక పాపం, మనం వింటే మరొక పాపం. తెలుసుకోండి ఇక్కడ. కానీ వేద మంత్రం ఎప్పుడూ పాటలు కావు. వేద మంత్రం ఎలా చెప్పాలో అనేది వేదమే నిర్దేశించేసింది. మనకేం బాధలేదు. దానికి ఉదాత్త, అనుదాత్త ఇత్యాది స్వరితం అనే స్వరాలు ఉంటాయి. ఆ స్వరాలు మనం అతిక్రమించకూడదు. అంతేగాని మోహన రాగం ట్యూన్ చేస్తాను, నేను కళ్యాణ రాగం ట్యూన్ చేస్తానంటే ఇద్దరు పాపం అంటారు. వాటిని మనం ట్యూన్లు చేస్తామా? అలాగే వేదం చదువుతున్నప్పుడు దానికి ఇతర వాద్యములు కూడా జత చేయడం మహాదోషం. తెలుసుకోండి ఇక్కడ. వేదానికి వాద్యాల్లో, దానికేమో గానాల్లో అది ఎలాగ నిర్దేశించే స్వరం అక్కడ నిర్దేశింపబడింది. మంత్రంతో పాటు అది నిర్దేశింపబడింది. అక్షరం ఎలా నిర్దేశితమైందో స్వరం కూడా అలాగే నిర్దేశితమైంది. ఇది ఈ మధ్య ఒక పాశ్చాత్యుడు భారతదేశంలో ప్రవేశించి ఒక ఆయన దగ్గర గాయత్రి మంత్రం జాగ్రత్తగా చేసుకుని వాళ్ళు అన్ని ఫిజికల్గా టెస్ట్ చేస్తారు కదా, సైంటిఫిక్ పరికరంతో టెస్ట్ చేసేట సస్వరంగా చేసినప్పుడు సూర్యమండలం నుంచి ఒక ప్రవాహం వచ్చి తగులుతూ ఉన్నది. స్వరంలో తేడా చేయగానే వెనక్కిపోతుంది అండి. సరేంటే అందుకే మంత్రం మనకు అర్థమవడం కాదు. మంత్రం అనగానే మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం, దేవతని స్పందింపజేసే శక్తి కలిగిన శబ్దము పేరు మంత్రము. ఈ డెఫినిషన్ అలాగే రాసుకుని ఆలోచించుకోండి. దేవతని స్పందింపజేసే శక్తి కలిగిన శబ్దము మంత్రం. అంటే మనం అనే మంత్రం ఎవరిని స్పందింపజేయాలి? మనల్ని కాదు, దేవతని స్పందింపజేయాలి. అంటే ఎవరిని ఎలా తడితే వాళ్ళు పలుకుతారో అలా తట్టాలి, అంతే కదా. మనిషిని పిలిచినట్టు జంతువులు పిలవలేం కదా. జంతువులు పిలవాలంటే ఆ ధోరణి వేరు. జంతువులు పెంచేవాళ్ళు హే 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 నడుస్తారు, వాళ్ళు అప్పుడు పలుకుతుంది. కానీ మీరు మనుషులందరూ హే హే అంటే పలకరు వాళ్ళు. కానీ ఎవరిని ఎలా స్పందింపజేయాలో పద్ధతి ఉంది ఇక్కడ. అలాగే దేవతలను స్పందింపజేసే ప్రక్రియ పేరు మంత్రము. అందుకే మనం అనేక మంది ఉదాహరణగా చెప్పుకున్నాం. సద్గురు శివానందమూర్తి గారి బ్రతకల్లో ఆయన అన్నాడు, రుద్రం రోజు చేస్తాను, నాకేం అర్థం కాదని. నీకు అర్థం కాదు, శివుడికి అర్థమవుతుంది చెప్పాడు. అత్యద్భుతంగా చెప్పాడు. ఆ చెప్పే మంత్రం భగవంతుడిని స్పందింపజేస్తుంది. అలాగే అర్థం లేదు, అర్థం చేసుకోకని చెప్పడం కాదు. అర్థం చేసుకోగలిగితే శీఘ్రంగా నీ హృదయంలో భగవంతుడిని ఆవిష్కరింపజేసుకోగలవు. తొందరగా జరుగుతుంది అది ఇక్కడ. కానీ మంత్రం యొక్క ప్రయోజనం అది. అది పెళ్లిళ్ళు మొదలైనవి చేసినప్పుడు
మంత్రాలు చెప్తారు. ఈ మంత్రాలు ఎవరికి అర్థమవుతాయి ఏమిటండి, నేను ట్రాన్స్లేషన్ చేసేస్తాను, దాంతో పెళ్లి చేసుకోండి అంటే పెళ్లి 2వ రోజే పెటాకులు అవుతుంది. ఎందుకంటే అక్కడ మంత్రం అర్థం అక్కర్లే. ఒక పెళ్లి మంత్రాలు చదివేటప్పుడు ఆ మంత్రాది దేవతల దంపతుల్ని దీవిస్తారు. అక్కడ మంత్రంలో దేవతా చైతన్యం ఉంటుంది. దేవతా చైతన్యం ఉంటేనే అది మంత్రం అవుతుంది. కనుక దేవతా చైతన్యం ఎలా ఉండాలో వాళ్ళు అమర్చారు. నువ్వెవడు మార్చడానికి? భగవంతుడు మనకు 2 చేతులు 2 కాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. మన మీద తెలివితేటలతో అడుగులు మారుద్దామని ప్రయత్నిస్తే భయంకరం అవుతుంది. తెలుసుకోండి ఇక్కడ. అలాగే మంత్రాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. అందుకే మంత్రాన్ని పాడకూడదు. ఈ మాట ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. వీలైనందరికీ ప్రచారం చేయండి. ఇక్కడ అవి భజనలోని మ్యూజిక్లోను వాటిలో రానివ్వకుండా చూడండి. ఎందుకంటే మేము అందరూ హిందూ ధర్మాన్ని అవలంబిస్తామని అందుకే గాయత్రి మంత్రం పాడతాం. స్కూళ్ళల్లో బూట్లు వేసుకుని యూనిఫారాలు వేసుకుని లైన్లో లేనప్పుడు గాయత్రి మంత్రం ప్రార్థన అంటే ఎవరు చెప్పండి అలా చెయ్యమని కొన్ని శాస్త్రం చెప్పింది. ఇక్కడ ఇదిగో నీ అనుష్ఠానం అయిన తర్వాత నువ్వు ఏ డ్రెస్ వేసి తిరుగుతావు నీ ఇష్టం. కానీ ఆ సమయంలో నువ్వు ఏముండాలో పెద్దవాళ్ళు చెప్పారు కదా. అయితే దేశకాల పరిస్థితులు వాతావరణం బట్టి ఆరోగ్యం బట్టి కూడా వస్త్రాల్లో మార్పులు ఉంటుంటాయి. చలితో పడిపోతూ బయట కూర్చొని చేయాలంటే కష్టం. అక్కడ దానికి తగ్గట్టు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఎందుకంటే మన హిందూ ధర్మం బండగా చెప్పదని అనేక మార్లు చెప్పుకున్నాం. అలాగే నీ బద్ధకానికి అనుకూలంగా చెప్పదు, అది కూడా తెలుసుకోవాలి. కనుక మంత్ర మర్యాదలు అంటూ కొన్ని తెలియాలి. ఇక్కడ నువ్వు అలా పాటలుగా నిలబడి చేయదలుచుకోగలిగితే గాయత్రితో సమానమైనవి దానికన్నా నియమాలు లేని చాలా ఉన్నాయి. శ్లోకాలు, కీర్తనలు అవన్నీ చేసుకో. ఎవరొద్దన్నారు? ఒక రామకీర్తన పాడు. రాముడు గాయత్రి స్వరూపుడే. మనం మొదటి నుండి అదే చెప్తున్నాం. గాయత్రి స్వరూపం కానీ దేవత హిందూ మతంలో లేదు. అంటే హిందూ మతంలో దేవతలు మాత్రమే గాయత్రి స్వరూపులు, అది కూడా తెలుసుకోండి. మరి ఇతర మతాల్లో అక్కడ దేవతా వ్యవస్థ లేదు. ఇది చెప్తున్నాను. ఇక్కడ ఓ మంచి మాటలు చెప్పే మహానుభావులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మంచి మాటలు పాటించే మంచి వాళ్ళు ఉన్నారు. అంతే. ఇక్కడ దేవతా వ్యవస్థ అంటే దానికి డిస్కషన్ ఉండాలి. దేవత అంటే డెఫినేషన్ ఉంది, అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అందుకే చెప్పవలసింది ఏంటంటే మంత్ర జపం పాట కాదు, మంత్ర జపం కచేరీ కాదు. ఇది తెలుసుకోండి. ఒకడు మృత్యుంజయ మంత్రం కచేరీ పెడతాడు, ఇంకోడేమో గాయత్రి చేస్తాడు. మరి ఇంత చేస్తున్న దేశం ఎందుకంటే ఇలా ఉందంటే ఇలా చేస్తున్నారు కనుక ఉంది. తెలుసుకోండి. ఇక్కడ ఇది ఒకటి గ్రహించవలసిన ప్రధానమైన అంశం. ఎందుకంటే ఏ వస్తువుని ఎలా వాడాలో అలా వాడాలి, అప్పటిది ఉపయోగం కలిగిస్తుంది తప్ప. అగ్ని చాలా ప్రయోజనకారి అని అగ్ని మీద ఒక ఆయన ఉపన్యాసం విన్నాడు, చాలా బాగుంది. ఇంటికి వెళ్ళగానే అగ్ని తీసి ఒంటి మీద వేసుకున్నాడు ప్రేమతో. అగ్ని మీద ప్రేమ అంటే దండం పడతారు కానీ ఒంటి మీద వేసుకుంటారండి ఇక్కడ. కనుక ప్రేమ కలిగినప్పటికీ కూడా దేన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ మంత్రానికో మర్యాద ఉంటుంది, స్తోత్రానికో మర్యాద ఉంటుంది, జపానికో మర్యాద ఉంటుంది, ధ్యానానికో మర్యాద ఉంటుంది. ఇన్ని ప్రక్రియలు, ఇన్ని పద్ధతులు మన నమ్మకాలతో పని లేదు. అక్కడ ఉన్నది సత్యం. దాన్ని నువ్వు పద్ధతిగా చేయడమే తప్ప నువ్వు నమ్ముతావో నమ్మవో నీకు అనవసరం. నీ నమ్మకంతో పని లేదు. ఇక్కడ నువ్వు నమ్మి ముట్టుకున్నా నమ్మకం ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది, తెలుసుకో. ఇక్కడ కానీ నమ్మకం ఉన్నా లేకున్నా నువ్వు క్రియ చేస్తే క్రియ అనుగ్రహిస్తుంది. నమ్మి చేసావా శీఘ్రంగా సంపూర్ణంగా వెంటనే చేస్తుంది, అంతే తేడా. కనుక నమ్మకం అక్కర్లేదని లేదు, నమ్మకం ఉంటే గొప్పగా జరుగుతుంది. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే గాయత్రిలో ప్రవేశించేటప్పుడు ఈ అవగాహనలన్నీ కలిగి ఉండాలి ఇక్కడ. ఎందుకంటే మీరు అవే చిన్నప్పటి నుంచి ట్యూన్లు అలవాటైపోయి అనుకోండి, అసలు నిజానికి గురువు వచ్చేలా చేయరా అన్న నువ్వు ట్యూన్లోనే జపం చేస్తావు. అంత ప్రమాదం ఉంది. అందుకే అపస్వరాలు, అశాస్త్రీయాలు వీలైనంత కొద్దిసార్లు కూడా వినద్దు. ఎందుకంటే అది నిద్రలో కూడా గుర్తు రావచ్చు. అందుకే చెడు ఎందుకు వినకంటారంటే నేను మనసారా వెళ్ళలేదండి అంటావు, కానీ అది మనసులోకి వెళ్ళి కూర్చుంటుంది, అది వచ్చింది దాని ప్రమాదం. అందుకే వీలైనంత వరకు వాటిని వినకుండా ఉండడమే చాలా శ్రేష్టము. అలాంటి వాటిని నిషేధించాలండి. ఎందుకంటే ఇప్పుడు ధర్మ విషయంలో ఒక శాసించేటటువంటి వ్యవస్థ పోయింది. అందుకే అనేక అధర్మాలు ధర్మాల కింద చలామణైపోతున్నాయి. ఏ కొత్త కొత్త పద్ధతులు తయారైపోయి అన్ని హిందూ ధర్మంలో చొప్పించుకుపోతున్నాయి. దాని అసలైన హిందూ ధర్మం యొక్క స్వరూప స్వభావాలు తెలియకుండా పోతున్నాయి మనకి. అవి అవతల వాడి అవహేళన చేసి ఎత్తి చూపిస్తూ ఉంటే మన సమాధానాలు చెప్పలే స్థితిలోకి వెళ్ళిపోయినాం. అందుకే ఏది ముందు నుంచి వచ్చింది, ఏది మధ్యలో అశాస్త్రీయంగా చేరిపోయింది, ఏది పూర్వం దాన్ని మనకు అర్థం అవడానికి పెద్దవాళ్ళు కొత్తగా మంచిగా చేర్చారు, ఈ విభజన మనకు తెలియకుండా అయిపోతుంది. ఇటువంటి అయోమయ స్థితికి ఏర్పడడానికి ఇది కారణం. కనుకనే సంప్రదాయము పద్ధతి అనేది చాలా ప్రధానము. అందుకు సంప్రదాయంలో ఉన్న మాటలే ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాయి. ఇక్కడ అయితే ఇందులో పెదవులు కదిలిస్తూ జపం చేస్తే మధ్యమం, వార్షికం అసలు నిషేధించేశారు, బయటకు అనకూడదు. పెదవులతో చేయడం మధ్యమం, మానసికం ఉత్తమం. మొదట ఇది రాదు కనుక చిన్నప్పుడు వాడు చెప్తే మానసికంగా గాయత్రి అంటే వాడు అసలు వదిలేస్తాడు. వాడిని బయటకు అనకుండా చేయరా అని చెప్పండి. అప్పుడు నెమ్మదిగా క్రమక్రమంగా వాడికి వయస్సులో పరిణితి ఏర్పడుతూ ఉంటే అవన్నీ చేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఎలాగోలో భోజనం పెడతారు, తర్వాత వాడే చక్కగా వడ్డించుకుని శుభ్రంగా తృప్తిగా తింటాడు.
అలాగే బాల్యంలో ఎలాగో అలా చేయించండి, పెద్ద అయ్యాక వాళ్ళే ఇంకా చక్కగా చేస్తారు. కానీ మొదటే పరిపూర్ణంగా వాళ్ళు చేయించాలని మాత్రం ఇబ్బంది పెట్టకండి, ఇది తెలుసుకోండి ఇక్కడ. అదేవిధంగా అనేక రకాల ప్రక్రియలు. ఇవాళ ఒక చిన్న విషయం జరిగింది, అది అందరితో పంచుకోవాలని, ఎందుకంటే ఆవేదన ఇక్కడ చెప్పుకుంటే అందరికీ పనికొస్తుంది. ఇవాళ ఒక పిల్లవాడు వచ్చాడండి, మహా అయితే 20 ఏళ్ళు కూడా పూర్తిగా ఉండవు. వచ్చి చూస్తూ ఒక విధంగా ఏడుస్తున్నాడు. ఆయన ఏంటి బాబు ఏం జరిగిందో చెప్పు అంటే, నేను హాస్టల్ చదువులు ఇవి చదువుతున్నానండి, నేను సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం లేదు, ఉపనయనం అయింది, చేసుకోలేకపోతున్నాను. అంటే నాయన నువ్వు హాస్టల్లో ఉన్నా తప్పనిసరి చదువుకుంటున్నా కానీ సంధ్యావందనం మానక్కర్లేదు, నీ మానాన్ని నువ్వు ఒక చోట కూర్చొని చేసుకో, ఎంత సాధ్యమైతే అంత. ఏం లేదు నువ్వు హాస్టల్లో తిండి తినాల్సి వస్తుందంటే శాకాహారం తింటున్నావు కదా, తప్పనిసరిగా శరీరార్థం తినేటువంటి ఆ భోజనాన్ని గాయత్రి మంత్రంతో పరిశీలన చేసుకో, శుద్ధమవుతుంది తిను, అంతేగాని మానేకు. ఇది చెప్పిన సమాధానం. ఇంకో మాట చెప్పాడండి, ఆర్తి కలిగింది. తల్లిదండ్రులందరికీ కోసం ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ కాదు, మా తాత సంధ్యావందనం చేయలేదు, మా నాన్న సంధ్యావందనం చేయలేదు, నేను పనికొస్తానా? ఎంత ఆర్తి చూడండి, ఎంత ఆర్తి. అంటే తల్లిదండ్రులు పిల్లలకి అందింపవలసినది అందివ్వట్లేదు, అది బాధపడాల్సిన అంశం. మీ తాతలు సంపాదించిన ఆస్తి మీరు తగలబెట్టి తర్వాత పిల్లలకి అందివ్వకపోవడం ఎంత ద్రోహమో. మన పూర్వీకులు అందించిన విజ్ఞాన సంపదని నువ్వు అజ్ఞానంతో, అహంకారంతో, బద్ధకంతో, సోమరిధనంతో విడిచిపెట్టి తర్వాత తరానికి అందకుండా చేసిన ద్రోహిపోయింది. ఇదంతా ఒక ఎత్తండి. చివరికి వసమెరకు ఒకటి. ఎందుకు మీ నాన్నగారు ఏం చేస్తారయ్యా అని అడిగాను. అతను ఏదో లౌకికమైన వృత్తులు పెద్దవాడేమో అనుకున్నాను. మా నాన్నగారు పురోహితుడండి అని చెప్పాడు. ఇంకా విషాద భరితమైన సన్నివేశం అండి. ఇలా అన్నామని కాదు, తెలుసుకోండి. ఇక్కడ నేను పౌరహిత్యం అంటే మాట్లాడుకున్నారా, అర్చకత్వం అంటే మాట్లాడుకున్నారా, భగవంతుడితో మనం వ్యవహరిస్తున్నాం. ఎంత పవిత్రమైన వృత్తి అది. ఆ పవిత్రమైన వృత్తిలో నీకు కనీసం నమ్మకం లేదే, అటువంటిప్పుడు ఆ వృత్తిని ఎందుకు చేపట్టావు? నిజాయితీ లేదు, నువ్వు దాని నుంచి డబ్బు సంపాదిస్తున్నావు, ఎప్పుడో నిజాయితీతో చేయొద్దు. ఆఖరికి ఒక వీధి ఊడ్చేవాడికైనా దాని మీద నమ్మకం ఉందే, నీ పని మీద నీకు నమ్మకం లేదా? అవతలి వాళ్ళ నమ్మకం వల్ల నువ్వు బతుకుతున్నావు అని తెలుసుకో. వాడు ఒక పూజ వల్ల, పునస్కారం వల్ల ధరిస్తాన నమ్మకంతో నిన్ను పిలుస్తుంటే, వాడి నమ్మకం వల్ల బ్రతుకుతున్న నీకు నమ్మకం లేకపోతే ఇంకా వ్యవస్థ ఏం నిలబడుతుందో చెప్పండి. అలాగే వర్గాలు కట్టి నా మీద యుద్ధానికి రావద్దు, దయచేసి తెలుసుకోండి. వ్యవస్థని సవరించాలనే తాపత్రయం. ఎందుకంటే ఆ వ్యవస్థ వల్లే ధర్మం నిలబడుతుంది, తెలుసుకోండి. ఇక్కడ ఆ వ్యవస్థ బాగుండాలి. ఆ వ్యవస్థలో వృత్తం ఏర్పడడం వల్లేనే డొల్లతనం ఏర్పడుతుంది హిందూ ధర్మంలో. పరిశీలించింది ఇక్కడ. అరే ఏమో పెద్ద పెద్దవన్నీ నేర్చుకోకు. నువ్వు చేసే పౌరహిత్య కర్మ నువ్వు ఒక్కడు దోషం లేకుండా చేయలేవా? నువ్వు చెప్పే శ్రీ సూక్తాలు 16 రుక్కులు దోషం లేకుండా చెప్తే చాలు. మొత్తం వేదమంతా చదవాలని ఎవరు చెప్పలేదు. నువ్వు చేసే తప్పు లేకుండా చేయి. 1. 2 త్రికాలంలో సంధ్యావందనం చేయవలసిన బాధ్యత నీకెక్కువ. ఎందుకంటే పరద్రవ్యాన్ని తీసుకుంటున్నావు కనుక ఆ కర్మ ప్రభావం నీ మీద పడకుండా ఉండడానికి త్రికాలాల్లో వీలైనంత ఎక్కువ సంధ్యావందనం చేయవలసిన బాధ్యత నీది. అప్పుడు నువ్వు శుద్ధుడు అవుతావు. అలా కాకుండా ద్రవ్యాన్ని తిన్నావనుకో, ఆ ద్రవ్యం నీ జీవుణ్ణి వీటన్నింటినీ కూడాను కల్మషపరుస్తుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే సంధ్యావందనం వల్ల ద్రవ్యశుద్ధి, దేహశుద్ధి, పాకశుద్ధి ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అందుకే ఆ మంత్రము, దేవత వీటితో అనుబంధం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలని చెప్పారు. అందుకే బ్రాహ్మణుడు తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలని చెప్పారు. ఇతరులు చెయ్యాలా చేయకూడదని చర్చ మనకు అనవసరం. చేయవలసిన వాడు చేస్తున్నాడా లేదా అనేది ప్రధానమని ప్రతిరోజు మనం చెప్తున్నాం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ పిల్లవాడు వేదన, ఏడుస్తూనే ఉన్నాడు పిల్లవాడు. ఎంత బాధ కలుగుతుంది. అందుకే ఇవాళ నువ్వు వంచనతో పిల్లలకు అందించకుండా చేసావు, రేపు వాడు తెలిసి ఏడుస్తాడు, నీ పిల్లల్ని ఏడిపిస్తావు. ఇక్కడ ఇది గ్రహించవలసిన అంశం. ఇలా చెప్పామని ఒక వేదన పంచుకున్నాం ఇక్కడ. కానీ ఇది కూడా సంధ్యావందనం అనే అంశానికి దూరం కాదనే, విషయాంతరం కాదనే నా భావన. మీరు అంగీకరిస్తారు కదా, సంతోషం. అయితే ఇందులో బ్రహ్మచారులు గాయత్రి మంత్రాన్ని ప్రాతఃసంధ్యలో నిలబడి జపించాలి. అర్ఘ్యప్రదానం గురించి మనం చెప్పుకొని నిలబడే ఇవ్వాలని. బ్రహ్మచారి ఏంటంటే వాడు గాయత్రి మంత్రాన్ని ప్రాతఃసంధ్యలో నిలబడి జపించాలి. మాధ్యాహ్నిక సంధ్యలో, సాయం సంధ్యలో కూర్చొని జపించాలి అని చెప్పారు ఇక్కడ. అయితే మధ్యాహ్న వేళ నిలుచుండైనా కూర్చుండైనా జపించవచ్చు అని 2 మార్పులు చెప్పారు ఇక్కడ. కానీ సాయం సంధ్య మాత్రం కూర్చొని చేయాలి, అది మాత్రం ఖచ్చితం. అయితే గృహస్థుకు కూడా ఇదే నియమం చెప్పారు. ఇలా ప్రాతకాలంలో కూడా నిలబడి చేయాలి. కానీ కొన్ని ధర్మశాస్త్రాల్లో గృహస్థులు 3 పూటలా కూర్చుండి జపించవచ్చు అని కూడా ఉన్నది. ఎంతవరకు? జపం వరకు. అర్ఘ్యప్రదానానికి మాత్రం ప్రాతకాలం నిలబడాల్సిందే, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు గాయత్రి మంత్రం సంధ్యావందనంలో అంగంగా చేసినప్పుడు మాత్రం జపమాలు ఉపయోగించరాదు, ఇది తెలుసుకోవాల్సింది ప్రధానంగా. అదే పురస్చరణ దీక్షగా ఈ రోజుకు 1000 చేస్తాను, కొన్ని లక్షలు చేస్తాను అన్నప్పుడు సంధ్యావందనం పూర్తి చేసుకుని దానికంటూ వేరే సంకల్పం చెప్పుకుని చేసుకోవాలి. అప్పుడు జపమాలు ఉపయోగించవచ్చు.
ఇక్కడ సంధ్యావందనాంగంలో మాత్రం జపమాల కంటే కరమాల శ్రేష్టము. కరమాల అంటే చాలా మందికి తెలిసి ఉంటుందని చెప్పట్లేదు. అనామిక యొక్క 2వ కడుపు నుంచి లెక్క పెట్టి ప్రదక్షిణ క్రమంలో ఒక్కొక్క కడుపు దాటుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ బొటన వేలుతో ఆ సంఖ్య వస్తుంది కానీ బొటన వేలు లెక్క పెట్టరు. ఇక్కడ తర్జనలో కేవలం అడుగు భాగానే లెక్క పెడతారు. ఈ ప్రక్రియలో 8 వస్తుంది గాయత్రి. కొందరు 10 చూపిస్తారు పైన 2 కలుపులు కలిపి. ఇందులో ఏది అంటే 2 సరి అయినవే. మీరు ఏ పద్ధతులు ఉన్నా ఆ పద్ధతి సాగిస్తే చాలు. ఇక్కడ రెండింటికి ప్రమాణాలు కనబడుతున్నాయి కనుక ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఇది కరమాల. ఈ కరమాలతోనే జపం చేయాలి. ఇక్కడ ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఇక్కడ అలాగే కొంతమంది ఇతర మంత్రములు పొందిన వాళ్ళు, రామ మంత్రము, శివ మంత్రము, అమ్మ మంత్రం పొందిన వాళ్ళకు కూడా వాళ్ళు జపమాల ఉపయోగించే చేయాలి. ఇతర మంత్రములని జపమాలతోనే చేయాలి. అయితే ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు 16, 24 చేసేటప్పుడు వాళ్ళు కరమాల వాడవచ్చు. కానీ మంత్రం చేసేటప్పుడు వేలు మడిచి లెక్క పెట్టకూడదు. అందుకు ఈ కణుకులు పెట్టారు. అది తెలుసుకోవాలి. ఇక్కడ కానీ ఒక్కొక్కటి చేసాం 2, 3, 4, 5, 6, 7 చేయకూడదు. మంత్రం ఫలించదు. చూడండి, ఇక్కడ ఆ మడత పెట్టకూడదు కనుక కడుపు పెట్టారు. అక్కడ తెలుసుకోవాల్సింది. వేలు మడిచి జపం చేయరాదు. ఇదొకటి తెలుసుకోవాల్సిన ప్రధానమైనది. అదేవిధంగా ఆ చేసేటప్పుడు కూడా జపమాలైనా కరమాలైనా వస్త్రం కప్పాలి అనేది మనం మొదటి రోజు కూడా చెప్పుకున్నాం. ఎందుకు కప్పాలో కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ కప్పిన తర్వాత ప్రాతకాలంలో చేసేటప్పుడు నాభికి సమంగా పెట్టుకోవాలి చేతిని. మధ్యాహ్న కాలంలో చేసేటప్పుడు హృదయానికి సమానం. ఇది గాయత్రి విషయంలోనే. మిగిలిన ఏ దేవతా మంత్రం చేసినా హృదయం దగ్గర పెట్టి చేయాలి. కిందకి దిక్కకూడదు. తెలుసుకోవాలి. ఇక్కడ హృదయం దగ్గర పెట్టి చేయడం శ్రేష్టం. దృష్టిని హృదయం దగ్గర నిలపచ్చు, భూమధ్యంలో నిలపచ్చు. ఇక్కడ జపం చేసేటప్పుడు దృష్టిని మాత్రం భూమధ్యంలో పెట్టాలి. ఇది తెలుసుకోవాలి. ఉదాహరణకి గణపతి మూలాధార స్థానంలో ఉన్నా నువ్వు మూలాధారం దగ్గర ధ్యానించవు, నువ్వు భూమధ్యంలోనే ధ్యానిస్తావు. శక్తి అని తెలుసుకోవాలి. దేవత ధ్యానం మాత్రం అది. అదేవిధంగా ఇక్కడ ప్రాతకాలంలో నాభి వద్ద, మధ్యాహ్న కాలంలో హృదయం వద్ద, సాయంకాలం ముఖ సమీపం, నాసిక సమీపంలో చేయాలి. అంటే చేతిని ముడిచి ఇక్కడ తెచ్చుకుని జపం చేయాలి. అందుకే అన్ని ఒకలాగే కాదు. ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే తోటల మీద చేతులు పెట్టి జపం చేయడం కూడదండి. ఇక్కడ మిగిలిన ఏ మంత్రమైనా హృదయం దగ్గరే పెట్టాలి. ఇది కూడా తెలుసుకోవాలి. క్రిందికి దిగరాదు. గాయత్రికి మాత్రం ప్రాతకాలంలో నాభి, మధ్యాహ్న కాలంలో హృదయం, సాయంకాలంలో నాసికా స్థానం. ఇవి వివరంగా మనకు కనబడుతున్నటువంటి అంశం. అదేవిధంగా దిక్కులు మనం చెప్పుకున్నాం. తిష్టం ప్రాతర్జపేద్దేవీం ఆసీనం పశ్చిమం జపేత్ తదా మధ్యాహ్న సంధ్యాయాం ఆసీనం ప్రాన్ముఖో భవేత్. ఇది కూడా చెప్తున్నారు. ప్రాతఃతిష్టం సాయం మధ్యాహ్నయో ఆసీనః. ఇది శాస్త్రం. ఆ చెప్తూ మధ్యాహ్న కాలం చేసేటప్పుడు కూడాను తూర్పు వైపు తిరగాలి. సాయంకాల జపం పశ్చిమం వైపు తిరిగి చేయడం కూడా కనబడుతుంది. కానీ ఆచమనం మాత్రం తూర్పు ఉత్తరములు మాత్రమే చేయడం ఉంది. ఇక్కడ కొంతమంది సాయంకాలం కూడా తూర్పు ఉత్తరాల వైపు చేయడం కనబడుతుంది. ఇక్కడ అంతేకాదు లెక్కతోనే జపం చేయాలి. ఈ లెక్క చాలా అవసరం అన్నారు. ఎందుకంటే అసంఖ్యాతం జప్తం తత్సర్వం స్యాన్ నిరర్థకం. సంఖ్య అంటే లెక్క పెట్టకుండా చేసే జపము నిరర్థకము. ఇది చెప్తున్నాడు ఇక్కడ. చాలా ప్రధానమైనది. లెక్క ఉండాలండి, ప్రధానమని శాస్త్రం చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. పైగా కడుపులతో ఎందుకు లెక్క పెడతారో చెప్పాడు ఇక్కడ. వేదాన్ని వల్ల వేసేటప్పుడు ఆ వేద మంత్రమును సంఖ్య చేసేటప్పుడు కడుపులతో లెక్క పెడతారు. అది దాని సంప్రదాయం. వేదమాత గాయత్రి కనుక దానికి కూడా ఇదే పద్ధతి అని చెప్పారు. ఎంత చక్కటి సమన్వయం ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ ఇందులో విశేషంగా జపమాల వాడినప్పుడు ఇది కూడా ఇక్కడే తెలుసుకుంటే మంచిది. సంధ్యాంగంలో ఎలాగో జపమాల లేదు. ఎందుకంటే 8 మీరు చేసినా గుర్తుకి ఈ చేతి వేళ్ళు లెక్క పెట్టుకోవచ్చు. మీరు అలా మీరు లెక్క పెట్టుకుంటూ 108 గుర్తు పెట్టుకుని చేసుకోవచ్చు. ఇక్కడ దానివల్ల ఇబ్బంది లేదు. కర్మాలతో కూడా అష్టోత్తర శతం చేసే విధానం ఉన్నది. లేదా దానికి తగ్గట్టు కొన్ని పవిత్రమైన పసుపు కొమ్ములో బక్కలో పెట్టుకుని ఒక కర్మాలవగానే ఒకటి పక్కన పెట్టి అలాగైనా మీరు అష్టోత్తర శత సంఖ్య మీరు జ్ఞప్తి పెట్టుకునే పద్ధతి రకరకాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేక దీక్షగా గాయత్రి చేయాలనుకుంటే ఇది పిల్లల చేత చేయించండి, చాలా మంచిది. వాళ్ళ వేసవి సెలవులు మొదలైన వచ్చినప్పుడు ఎక్కువ సంఖ్యలో గాయత్రి చేయించండి అమ్మా. వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంత విశేషించితే వీలైతే యువతకు కోరుకున్నది ఏంటంటే ఒక దీక్ష పట్టండి. గాయత్రి సమయంలో ప్రస్తుతం అది అవసరం, చాలా అవసరం. ఎందుకంటే అందరూ వారి వారి విధానాల్లో భగవంతుడిని ఆరాధించవచ్చని చెప్పుకున్న సర్వవర్ణములు వారు సంధ్యా సమయంలో చేయండి. కానీ దేశక్షేమం కోసం ఉపనయనం అనేటటువంటి బాధ్యతని స్వీకరించిన అది ఎలా అంటే దేశ రక్షణ కోసం సైనిక వర్గంలో చేరిన అన్నట్లు బాధ్యతని స్వీకరించిన త్రైవర్ణికులు కూడాను వారి పద్ధతుల్లో సంధ్యావందనాన్ని త్రికాలాల్లో ఒక ఉద్యమంలా ఆచరించితే భారతదేశం మళ్ళీ సుభిక్షంగా మహోన్నతంగా రాజించుకుంటుంది. అది ఉత్తమ
ఉద్యమంగా తీసుకోవాలి. ఇక్కడ అందరూ చేస్తున్నారా లేదా అని ఎవరికి వాళ్ళు ఉద్యమంగా వాళ్ళ ఖాళీ సమయాల్లో నిర్దేశం చేసుకుని రోజుకో సహస్రం చెప్పుకున్నా ఇంత చేస్తారనుకున్నా చాలు. సెలవులు తీరిక ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్య చెయ్యాలనుకోవాలి, కానీ అవకాశాలు మీరే సృష్టించుకోగలరు. అలా కొంత సంఖ్య చేసుకుని దాన్ని పురస్చరణ హోమము పద్ధతి చేసుకుంటే గాయత్రి మంత్ర సిద్ధి కూడా జరుగుతుంది. అది సంధ్యావందన అంగమంత్రంగా కాకుండా విడిగా కూడా గాయత్రి చేసే పద్ధతి. అప్పుడు జపమాల వాడవచ్చు. ఇప్పుడు జపమాల ఎలా వాడాలో కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ జపమాల పద్ధతి అంతా సంధ్యావందనాంగంలోనే వ్యాఖ్యాతులు ఇచ్చేశారు. ఎందుకంటే గాయత్రి అలా చేసుకుంటే అని. అలాగే మీరు ఏ మంత్రమైనా ఈ నియమాలు వర్తిస్తాయి. ఇక్కడ చెప్పేవి ప్రతి వారికి, స్త్రీలకి పురుషులకి అన్ని వర్ణాల వారికి కూడా జపమాల వాడేటప్పుడు చూసారా, హిందూ మతం అందరికీ అనుష్ఠాన పద్ధతులు ఇచ్చిందండి. పద్ధతులు మాత్రం ఒకటే అందరికీ కూడా. జపమాల ఎప్పుడు కూడా నడిమి వేలి మీద ఉండాలి, అంటే మధ్య వేలి మీద ఉండాలి. బొటన వేలుతో తిప్పాలి. చూపుడు వేలు తగలకూడదు, గోల్డ్ తగలకూడదు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. చూపుడు వేలు గోల్డ్, బొటన వేలు గోరు కూడా తగలకూడదు. తెలుసుకోండి, గోరు తగలకూడదు. జపమాలలో దేవత ఉంటుంది. అదే కొత్త జపమాల వాడేటప్పుడు ఒక రావి ఆకు మీద జపమాలని పెట్టి పువ్వులో అక్షతలో వేసి అక్షమాలికాయై నమః అని కొంతసేపు పూజించి తర్వాత దాన్ని వాడమని చెప్పారు. ఇక్కడ ఇది మాలా సంస్కరణ ప్రక్రియ, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఆ మాల వాడేటప్పుడు కూడా ఇది పద్ధతి. ఇక్కడ బొట్టని వేలి మీద ధరించకూడదు, నడిమి వేలి మీదే ఉంచాలి అన్నారు ఇక్కడ. మరి జపమాల తన వైపు తిప్పుకుంటూ మేరు పూసరాగానే మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ తన వైపు తిప్పుకోవాలి. ఇది ప్రారంభించి చూపిస్తున్నారు అక్కడ. అంతేకాదు బ్రహ్మచారి గృహస్థు అయినటువంటి వాడు 3 పూటల్లో కనీసం 1 పూట అష్టోత్తర శత గాయత్రి చేయాలి. 3 పూటలు చేయగలిగితే చాలా మంచిది. కానీ అష్టోత్తర శతం చేయడానికి టైం లేదు, సంధ్యావందనం మానేస్తారేమో అని భయంతో చెప్తున్నాయి ఇక్కడ. సమయం లేనప్పుడు మధ్యాహ్న సాయంకాలంలో 10-24 చేసుకున్న ప్రాతకాలంలో అష్టోత్తర శతం చేయాలి. అంటే మొత్తం 3 పూట్ల కలిపి 300 కానీ అయితే మీ పిల్లవాడి జాతకంలో గ్రహ దోషాలు కూడా వాడి మీద ప్రభావం చూపించవు. తెలుసుకోండి ఇక్కడ, అంత ప్రధానమైనది. ఒకవేళ సాయం సంధ్యా సమయాల్లో కుదరకపోయి పొద్దున కుదిరింది అనుకుంటే అప్పుడు 300 చేసుకోండి. సాయంకాల మధ్యాహ్న కాలంలో 10-24 చేసుకున్న అప్పుడు సరిపోతుంది. యతి కూడా గాయత్రి కొన్ని పద్ధతులు చెప్పారు. కొన్ని సంప్రదాయాలు వాళ్ళ మొత్తం సహస్రం చేయాలి. వానప్రస్థుకి కూడా సహస్ర గాయత్రి తెలుసుకోండి. గృహస్థుకి బ్రహ్మచారికి అష్టోత్తర శతం సరిపోతుంది, కానీ వానప్రస్థుకి మాత్రం సహస్రం. అంటే గృహస్థులు చెయ్యక్కర్లేదని కాదు, వాళ్ళు దీక్షగా చెయ్యాలి, బ్రహ్మచారి చెయ్యాలి. కానీ కనీస సంఖ్యలు ఇప్పుడు చెప్తూ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మహా హడావిడైతే సహస్రానికి ప్రతినిధిగా 10 శతము అన్నారు ఇక్కడ. అంటే 10, 24 కూడా శ్రేష్టమైన సంఖ్య, గాయత్రి సంఖ్య. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అంతేకాదు కొన్ని రకాల పాపాలకి 10 గాయత్రితో పరిష్కారం అండి. చూడండి ఇక్కడ మనకు తెలియక. అందుకే గాయత్రి ఒక ప్రాయశ్చిత్త మంత్రం కూడా అనేక రకాల పాపాలకి. ఏదో ఎక్కడికి వెళ్ళాం, తినడానికి తిన్నాం, మరుసటి రోజు స్నానం చేసి ఆ దోషం పోవడానికి ఒక 10 గాయత్రి చేస్తే దోషం పోతుంది. తెలుసుకోండి, అంత విధానం చెప్తున్నాను. అదేవిధంగా క్షురకర్మ చేసుకున్న తర్వాత మళ్ళీ యజ్ఞోపవీతం మార్చుకుని ఒక 10-24 గాయత్రి చేస్తే అప్పుడు దోషం పోతుంది. ఎన్ని చెప్తున్నారు చూడండి. అలాంటివి చేస్తారని కూడా ఇప్పుడు తెలియదు. క్షురకర్మకి ఇంటికి వచ్చి స్నానం చేయాలని కూడా తెలియకుండా వాటిని ఇళ్లలో కలిపి తిరుగుతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. ఏం చేస్తాం ఇక్కడ? కానీ పద్ధతులు ఇవన్నీ కూడా వివరిస్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా కారికలు ఉన్నాయి, వీటి సంస్కృత శ్లోకాలు. అది కూడా కలిపి చెప్తుంటే సమయం అయిపోతుందని వాడి గురించి చెప్పట్లేదు ఇక్కడ. అంతేకాదు శ్రాద్ధ భోజనం చేసిన రోజు సాయంకాలం అష్టోత్తర శత గాయత్రి చెయ్యరాదు. అసలు సంధ్యావందనం మానరాదు గనక ఆ సాయంకాలంలో కేవలం ఒక 10 గాయత్రి చేస్తే చాలు తెలుసుకోవాలి. అలాగే ఆపత్కాలాల్లో కూడా 10 గాయత్రి పర్వాలేదు అన్నారు. ఇక అమావాస్య లాంటి వాటి సమయంలో మన అష్టోత్తర శత గాయత్రి చేయవచ్చు. ఒకవేళ కుదరకపోతే 10 చేసినా చాలు. అంటే నిషేధ సమయం అని కాదు, ఆ 10కే అధిక ఫలితం ఇవ్వగలిగిన శక్తి కూడా దానికి ఉంటుంది ఇక్కడ. ఇది చెప్తున్నటువంటి. అలాగే కొంతమంది జాతాశౌచ మృతాశౌచాలు అర్ఘ్యం వరకు చెయ్యాలి అని చెప్పారు. కాదయ్యా గాయత్రి కూడా చెయ్యాలి అని చెప్పినప్పుడు అప్పుడు 10 మాత్రమే మానసికంగా చెయ్యాలి, మానసికంగా క్రియారూపంగా కాకూడదు అని చెప్పారు ఇక్కడ. అంతేగా జపం చేసేటప్పుడు నాభి క్రింది భాగాల్ని చేతులతో తాకరాదు. చాలా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కాళ్ళ మీద చేయి పెట్టుకుని జపం చేస్తుంటారు, మంత్రం ఫలించదు. తెలుసుకోండి ఇక్కడ. ఒక చేతితో మాల తిప్పుతూ ఒక చేతితో కాలు పట్టుకుని ఊగుతూ ఇవి చేస్తుంటే మంత్రం ఫలించదు. తెలుసుకోండి. తొడల మీద నాభి క్రింది భాగాలని చేతితో తాకరు. ఒకవేళ తాకవలసి వస్తే వెంటనే చేతిని కడుక్కుని కుడి చెవిని తాకి విష్ణు స్మరణ చేయాలి అని చెప్పారు.
ఇది కూడా విశేషమైన అంశం. దీన్ని బట్టి ఎన్ని విషయములు ఉన్నాయి. జప సమయంలో ఉత్తరీయం ఉండాలి, ఇది చాలా ప్రధానమైనది. ఉత్తరీయం లేకుండా జపం చేయకూడదు. గోచి కట్టుకి జపం చేయాలి. ఈ రెండు లేకపోతే వస్త్రరహితంగా చేసినట్లే అన్నారు ఇక్కడ. ఇవి తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇంకా తర్వాత వస్త్ర నియమాలు ఇంకా చాలా ఉంటే సమయం బట్టి తెలుసుకున్నాం ఇక్కడ. అందుకు ప్రధానంగా ఇప్పుడు చెప్తున్న విషయం తెలిసింది. అంతేకాదు, కొందరు చెప్తారు నదీ నీటిలో స్నానం చేసి జపం చేయకూడదు అని కొందరు అంటూ ఉంటారు. కానీ అదేమిటో కానీ 2-3 చోట్ల ఒక విషయం కనబడింది. అది యథాతథంగా శ్లోక రూపం మీకు ఉంచుతున్నా. ఆర్ద్రవాస జలే కుర్యాత్, తడిబట్టతో జపం చేయరాదు. ఎక్కడ చేయాలి అంటే నదిలో చేయవచ్చు అని చెప్పాడు. తడిబట్టతో నదిలో చేయవచ్చు. లేకపోతే నదిలో పొడబట్టేవాడిని కడతాడు. అందుకే ఇక్కడ ఆర్ద్రవాస జలే కుర్యాత్ తర్పణ ఆచమనే జపం. ఇది ప్రమాణ శ్లోకం అంటే 2-3 స్మృతుల్లో ఉంది ఇక్కడ. తర్పణము, ఆచమనము, జపము, ఈ 3 కూడాను ఆర్ద్రవాస తడిబట్ట కట్టుకుని చేయవచ్చు. ఉపస్థానేన నిర్గచ్చే, సూర్యోపస్థానం చెప్పేటప్పుడు మాత్రం నది నుండి బయటకు వచ్చి పొడి వస్త్రం కట్టుకుని చేయాలి. అలాగే నదిలో ప్రదక్షిణ చేయకూడదు. ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇవి తెలుసుకుని ఇప్పుడు మనం గాయత్రి హృదయంలోకి ప్రవేశిస్తున్నాం. చాలా దివ్యమైనటువంటి అంశం ఇది. ఇందులో మొట్టమొదట ప్రణవ స్వరూపాన్ని చెప్తున్నాడు. మొదటి భాగం సాయుధ్యం వినియోగం వరకు. ఇందులో కొన్ని చోట్ల సాయుధ్య వినియోగ అని కూడా కనబడుతూ ఉంటుంది. అది వారి వారి సంప్రదాయ భేదం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ముందు ఎంత గొప్పగా ఆవిష్కరిస్తున్నాడు చూడండి. గాయత్రి 3 పాదములు. ఈ 3 పాదముల కంటే ముందున్నది ప్రణవం. ప్రణవం కంటే ముందున్నవాడు పరమాత్మ. కనుక పరమాత్మ ప్రణవ రూపంలో వచ్చాడు. ఆ ప్రణవ రూపం యొక్క తేజస్సే ఆదిత్య మండలంలో ఉంది. ఈ మాట నేనంటే మీరు పురాణం అంటారు. మన నాసా వాళ్ళు రికార్డు చేసి పంపించినటువంటి అంశములు సూర్యమండలంలోంచి వినబడుతున్న శబ్దం ఓంకారమే రుజువైంది. పాపం ఇప్పటికీ వీళ్ళ పరికరం కలుగుతుంది. ఆనాడు ఏ పరికరం ఉందని యోగులు ఆ మాట చెప్పారు ముందు అడగండి వాడిని. ఇక్కడ సూర్యమండలం నుంచి ప్రణవం వస్తుంటుంది. అసలు సూర్య భగవానుడు వేదస్వరూపుడు. పెద్ద రహస్యం అంటే ఇంకా వినగలిగితే అయితే విన్నపం ఏంటంటే యంత్ర పరికరాలకు వినబడేవారు. తపస్సు చేత జనించిన సూక్ష్మేంద్రియం అనే పరికరానికి వేదము నిండా, వేదమంతా సూర్యబొమ్మ నిండా ఉందండి. ఇది చాలా గొప్ప విషయం. అదే సూర్యుడు ఎవరయ్యా అంటే ఛాందసం మండలం మనం అంటున్నాడు మార్కండేయ పురాణం. ఛాందస్సు. ఛాందసం అంటే ఏంటో కదా. ఛందస్సు అంటే వేదమంత్రం, ఛాందసం అంటే వేదమంత్రమయం. ఇది అర్థం ఇక్కడ. సూర్య భగవానుడు వేదస్వరూపుడు. అది ఋగ్యజుస్సామపారగ త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి. వేదం అంటే జ్ఞానమేగా. అది సూర్యుడు నమస్కరిస్తే జ్ఞానం వస్తుందండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే భారతదేశంలో నేటికి మేధావి వర్గము, మేధస్సు భారతీయులకు చాలా ఉందని అంటున్నారంటే అది సూర్యోపాసన ఫలమే. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇది గ్రహించాల్సింది ఏం లేదు. అందుకే అది బాగా చేయగలగాలి మనం. అయితే ఇతర దేశాల్లో మేధస్సు ఉండొచ్చు కానీ కేవలం భౌతికమైనది అయిపోయింది. ఇక్కడ సూక్ష్మమైన మేధస్సు జ్ఞానం కూడా ఇవ్వగలిగే శక్తి సూర్యోపాసనలో మనకు కనబడుతున్నది. ఇది కూడా గ్రహించవలసిన మరొక అంశం. అందుకే వాడిని వేద విద్యకు పంపించే ముందు గురుకులానికి తీసుకు వెళ్లే ప్రక్రియ ఉపనయనం. గురువు సమీపములకు తీసుకుని వెళ్ళుట. తీసుకు వెళ్ళడానికి ముందు గాయత్రి ఇస్తున్నారు. గురువు చెప్తాడు ఈ విద్యలు, కానీ నీకు ఎక్కదు లోపలికి. అందుకే నిత్యం గాయత్రిని అనుష్ఠించు. ఆ వేద విద్య నీ శరీరంలో, నీ బుద్ధిలో ప్రవేశిస్తుంది. అందుకు చేస్తారు చేసి గురువు దగ్గరికి పంపిస్తారు. అందుకు ఇక్కడ ఇప్పుడు ఆ పద్ధతులు ఇప్పుడు తెలియడం లేదు. ఉపనయనం పేరు మాత్రం తెలుసు. సరే, అటు విడిచిపెట్టి ఇక్కడ ప్రధానంగా గాయత్రి 3 పాదములు ఉన్నాయి. ఈ 3 పాదములు ఋక్ యజుస్ సామవేదముల నుంచి వచ్చాయి. ఈ 3 అకార ఉకార మకారాల నుంచి వచ్చాయి. ఈ 3 ఓంకారం నుంచి వచ్చాయి. ఆ ఓంకారం పరమాత్మ నుంచి వచ్చింది. దీని క్రమం. కనుక గాయత్రి అసలు మూలం ఏమిటి? బ్రహ్మం. అక్కడి నుంచే నిర్గతమైంది. ఇక్కడ ఈ విషయం మనకి చాందోగ్యోపనిషత్తులో చాలా గొప్పగా చూపిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రణవాన్ని పలకడం, ఆ తేజస్సు 3 రకాలుగా రావడం, అదే భూహు భువహ స్వహ అని 3 వ్యాహృతులయ్యిందని, అదే రుక్కు యజస్సు సామములుగా వచ్చిందని, అది వేదస్వరూపం అని చెప్తున్నారు ఇక్కడ. అదే బ్రహ్మదేవుడి నుంచి ప్రణవం నుంచి ఇవన్నీ ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మం కూడా మూలమైన వాడు పరబ్రహ్మ. అందుకే యో బ్రహ్మాండం విదదాది పూర్వం అని వేదం చెప్తున్నది. తేనే బ్రహ్మవృదా ఆది కవయే ముహ్యంతి యత్ సూరయ అని భాగవతంలో మనం చదువుకుంటున్నాం. కనుక పరబ్రహ్మ బ్రహ్మ ద్వారా పలికించిన ప్రథమ శబ్దం ప్రణవం. సృష్టికి పూర్వం పలికింది ఆ ప్రణవం. ఆ ప్రణవం వ్యాకృతులుగా అకార ఉకార మకారములు భూహు భువ స్వహ ఋగ్యజు సామములు. ఆ 3 స్వరూపమే గాయత్రి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక గాయత్రి
ప్రణవం ద్వారా వచ్చింది కనుక ముందు ప్రణవ స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ ప్రణవం అనే మంత్రానికి ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, దాని ద్వారా ప్రతిపాదింపబడేటువంటి స్వరూపం ఏమిటి, దాని ప్రయోజనం ఏమిటి అంటే ఇక్కడ ప్రతి మంత్రానికి ఇవి తెలియాలండి. ఆ మంత్రం యొక్క ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, దాని దేవతా రూపం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, ఈ 4తో మంత్రం చేయాలి. వైదిక మంత్రానికి నియమం చెప్పారు, ఇవి తెలియకుండా మంత్రం చేయరాదు అని. నామ మంత్రాలకు పర్వాలేదు, భగవత్స్మరణ చేసి చేసుకోవచ్చు. వీటికి మాత్రం నియమం నేను చెప్పాను. అందుకు ముందు ప్రణవం గురించి చూపిస్తున్నారు ఇక్కడ. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనబడే ఒక్క అక్షరం అన్నది అదే పరబ్రహ్మ అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మమును తెలియజేస్తున్నది, బ్రహ్మమునికి అభిన్నమైనది అన్నారు ఇక్కడ. అంటే ఓంకారం ఎలా బ్రహ్మం అవుతుందనే శబ్దం కదా, బ్రహ్మం శబ్దాతీతం కదా అంటే వాచ్యవాచకయో అత్యంత భేదాభావ అన్నారు ఇక్కడ. ఆయన చెప్పి ఈ శబ్దానికి ఆయనకి పెద్ద భేదం లేదన్నాడు. పెద్ద భేదం లేదంటే కొంచెం ఉందని అర్థం ఇక్కడ. శబ్దం వినబడింది ఎప్పుడు వ్యక్తమైంది, వ్యక్తమైతే బ్రహ్మం ఎలా అవుతాడు? కాదయ్య బాబు, అది ఆయన చెప్తూ చెప్తూ ఆయనలో లీనమైపోతుంది కనుక దానికి ఆయనకి భేదము లేదు అన్నాడు. ఇక్కడ చెప్తున్న విషయం ఇక్కడ. కనుక శబ్దానికి అంతని పరబ్రహ్మమని తెలియజేసే శబ్దం ఓంకారం మాత్రమే. అది ఓమిత్యేకాక్షరం. హిందూ మతంలో ఎవరు ఏ దేవతా భక్తులైనా ఓంకారం మాత్రం అందరి దేవతా భక్తులకి సర్వసాధారణం. నేను శివుణ్ణి పూజించననేవాడు ఓం నమో నారాయణ అంటాడు, నేను విష్ణువుని జపించననేవాడు ఓం నమ శివాయ అంటాడు. ఇద్దరు ఓం దగ్గర కామన్ అయిపోయారు తెలుసుకోండి. అదే గణపతి భక్తులు ఆయన్ని అదే అంటారు. మా గణపతి ఓంకారం అంటారు గణపతి భక్తులు. కాదయ్యా మా అమ్మే ఓంకారం, త్రియక్షర, ఆవిడ పేరు అది త్రియక్షరి, 3 అక్షరాల రూపము అంటారు. ఏమైనా ఎవరు ఓంకారం వదులుకోలేకపోతున్నారు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. అంటే ఆ ఓంకారాన్ని వీడిలా వాడాలా అంటున్నాడని తెలిసిపోతే వేదాన్ని వ్యాప్తి చేసిన ఆచార్యులు కూడా కొంచెం సంతోషంగా సమన్వయాన్ని బోధిస్తారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం. కానీ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఆ ఒక్క అక్షరమే పరబ్రహ్మము అనే భావనతో దాన్ని ఉపాసించాలి. దానికి దేవత ఎవరు? అగ్నిదేవత గొప్పవాడు. దాని దేవత అగ్నిట. ఈ ఓంకారం పరబ్రహ్మం అన్నారు, అగ్నిదేవత ఎందుకన్నారు? ఎందుకంటే వాక్కుకి అధిదేవత అగ్ని. ఓంకారం శబ్దంగా పలికిందంటే అది అగ్నిదేవతే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పరబ్రహ్మ అగ్రే నీతీత అగ్ని, ముందు ఉన్నవాడని అర్థం ఇక్కడ. కనుక పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పంతో సగుణుడిగా వ్యక్తమైనప్పుడు ప్రథమ స్వరూపం అదే అగ్నిమీలే పురోహితం. ఋగ్వేదంలో ప్రథమ మాత్రం కూడా అదే ఇక్కడ. కానీ అగ్నిదేవత. ఋషి ఎవరు? ఋషి అంటే మంత్రాన్ని మనకు మొదట దర్శించి ఇచ్చినవాడు. ఎవరై అంటే బ్రహ్మ ఇది ఆశ్రం, బ్రహ్మయే ఋషి. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మయే ఋషి అని అర్థం చెప్తే పర్వాలేదు. కానీ ఇక్కడ వ్యాఖ్యాతలు మాత్రం పరబ్రహ్మయే దీనికి ఋషి అన్నారు ఇక్కడ. అంటే పరబ్రహ్మ గురించి మరొకడో చెప్పడం కాదు, పరబ్రహ్మ చెప్పుకుంటే కానీ మనకు అర్థం కాదు. అంటే పరమాత్మే పరమాత్మ గురించి మొట్టమొదటి చెప్పినవాడు. అందుకే బ్రహ్మ ఇది ఆశ్రం. దీని ఛందస్సు ఏంటి? ప్రణవం యొక్క ఛందస్సు గాయత్రి ఛందం. దాని ఛందస్సు గాయత్రి. అది పరమాత్మం స్వరూపం. దాని ద్వారా తెలియబడే స్వరూపం ఏదయ్యా అంటే పరమాత్మయే. ప్రణవం ద్వారా ప్రతిపాదింపబడేది పరమాత్మయే. అది వినియోగించటే అంటే దాన్ని ఆరాధన చేస్తే వచ్చేదేమిటి? సాయుజ్యం వినియోగం. సాయుధ్యం. సాయుధ్యం అంటే జీవ బ్రహ్మైక్యం. తెలుసుకోండి. ఇక్కడ పరబ్రహ్మతో ఐక్యమే సాయుధ్యం. కనుక ప్రణవానికి లక్ష్యం ఏంటి? సాయుధ్యం. దానికోసమే వినియోగించాలి. నేను ఓంకార జపం చేశానంటే నీ అకౌంట్లో డబ్బులు పడతాయా అని అడగడం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక సాహిత్యానికి అది కేవలం ప్రణము సాహిత్యానికి. కానీ ఇహము పరము కూడా మనకు కావాలి కదా. మనం ఉన్న చోటు నుంచి వెళ్ళాలి అంటే దీనికి తగ్గట్టు లౌకికం నుంచి అటువైపు తీసుకెళ్ళాలి. కనుక ఆ ప్రణవమే గాయత్రిగా 3 పాదములతో వ్యక్తమవుతూ వస్తున్నది. కనుక ఆ ప్రణవం ద్వారా ప్రతిపాదింపబడే పరబ్రహ్మమే గాయత్రి మంత్ర స్వరూపము అని చెప్తూ ఆ గాయత్రిని ఆహ్వానం పలుకుతున్నారు. ఇక్కడ మనందరం కూడా మనస ఆ సూర్యమండలాంతర్గతమైన చిచ్చక్తి స్వరూపుడైన జగదంబని, జగన్మాతని, లలితా మహాత్రిపుర సుందరీ స్వరూపుడైన గాయత్రి మాతని ఆవహింపజేసుకుందాం హృదయంలో. ఎలా పిలుస్తున్నారు చూడండి. ఆయాతు. ఆయాతు అంటే నా సమీపాలకు వచ్చుగాక. వచ్చుగాక అంటే ఖచ్చితంగా జరగాలి అని భావంతో సంకల్ప బలం. ఆయాతు ఎవరంటే వరదాదేవి. వరదాదేవి వరములనిచ్చేటువంటి దేవి అంటే సర్వాభిష్ట ప్రదాయం. అంతేకాదు వరం అంటే శ్రేష్టం. శ్రేష్టమైన దాన్ని ఇచ్చేటువంటి దేవి స్వయం ప్రకాశ రూపిణి. ఆవిడెవరు? గాయత్రి అక్షరం. అక్షరం అంటే నాశరహిత తత్వము, అంతేకాదు శబ్దస్వరూపము. అది ఆ గాయత్రి బ్రహ్మ సంహితం. బ్రహ్మ సంహితం అంటే వేదము చేత నిశ్చయింపబడిన తత్వం అది అన్నాడు. అంటే వేదమంతా కలిపి ఏ బ్రహ్మతత్వాన్ని నిశ్చయంగా చెప్తోందో ఆ స్వరూపే గాయత్రి. సర్వే వేదా యత్పదమామనంతి. ఉపనిషద్ వాక్యం.
సర్వవేదములు ఏ పరమపదాన్ని చెప్తున్నాయో ఆ పరమపదం, ఆ పరమాత్మే గాయత్రి. అందుకే బ్రహ్మ సంహితం. సంహితం అంటే నిశ్చయింపబడిన, కూర్చబడిన, ఇన్ని భావాలు ఉన్నాయి కనుక వేదములు దేనిని నిర్దేశిస్తున్నాయో, ఏది పరమతాత్మని మీరు చెప్తున్నాయో ఆ స్వరూపమే గాయత్రి. అటువంటి ఆ గాయత్రి ఛందసామాత, ఛందస్సులకు తల్లి. ఛందస్సులు అంటే వేదములు అని అర్థం. వేదమంత్రములన్నిటికీ ఛందస్సుల పేర్లు. వేదములకు తల్లి గాయత్రి. శ్రీనాథ మహాకవి గొప్ప మాట చెప్తారండి, కడుపు చల్లంగా వేదాలి కన్న తల్లి. ఎంత అందంగా అన్నాడు ఇక్కడ. కడుపు చల్లంగా వేదాలి కన్న తల్లి, అవనిసురులకు గాయత్రి దివిజ సురభి. గొప్ప మాట చెప్పండి. అవనిసురులకు గాయత్రి దివిజ సురభి. భూసురులకి ఆ గాయత్రి సాక్షాత్తు కామధేనువు అన్నారు ఇక్కడ. ఇలాంటి కామధేనువు దగ్గర ఉంటే ఇంకేం కావాలండి? ఆ కామధేనువు గాయత్రి గనక అది సర్వదేవతల యొక్క సారస్వరూపం గనక ధేనురు భాగస్మాన్ ఉపశిష్టుతైతు. అదే ధేనువు. ఆ గాయత్రి సరస్వతి, అది కామధేనువు. వశిష్ఠుడి దగ్గర ఏదో కామధేను ఉందనుకున్నారేమో, వశిష్ఠుడి దగ్గర ఉన్న గాయత్రి కామధేను. దాన్ని లాక్కుపోవాలనుకున్నాడు విశ్వామిత్రుడు, వల్ల కాలేదు. అప్పుడు తానే తపస్సు చేసి బ్రహ్మదేవుడు అనుగ్రహం పొంది, వశిష్ఠుడు వారి కృప పొంది, అనేక రకమైన మనోమాలిన్యాన్ని అధిగమించి అప్పుడు గాయత్రి మాత అనుగ్రహాన్ని పొందాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు ఋషి అని చెప్తున్నారు ఇప్పుడు, అందుకు చెప్తున్నా ఇదంతా కూడా. అక్కడ వచ్చినప్పుడు విశ్వామిత్రుడు ఋషి అయితే అంతకు ముందు గాయత్రి అనుకున్న ప్రశ్న అనేది సమాధానం అక్కడ తెలుసుకున్నాం. అటువంటి ఛందసామాత అయినటువంటి గాయత్రిని నువ్వు ఏమని ప్రార్థిస్తున్నావు? ఇదం బ్రహ్మ జుషస్వమే. ఆ గాయత్రి ఈ బ్రహ్మతత్వాన్ని నాకు జుషస్వ, అనుగ్రహించుగాక, ఉపదేశించుగాక. అంటే అర్థం ఏంటి? నేను చేస్తున్న గాయత్రి నాకు ఈ బ్రహ్మతత్వాన్ని, అంటే బ్రహ్మము పరోక్ష వస్తువు కాదు అనడం కోసం ఇదం అనే శబ్దం చెప్పాడు ఇక్కడ. ప్రత్యక్ష వస్తువు నాకు తెలియబడట్లేదు. అటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని నాకు గాయత్రి ఉపదేశించుగాక అనగానే గాయత్రి ఎందుకు చేస్తున్నాం అర్థమైంది కదా. ఈ రోజుల్లో గాయత్రి చేయడం మన పిల్లలకు బాగుంటుందని చిన్నపిల్లలకు అందరూ చేయించేస్తున్నారు. మంచిదే, చెయ్యాలి. అప్పటి నుంచి చేస్తుంటే ఏమో పరమ ఇస్తుంది. కానీ అసలు గాయత్రి ఎందుకు వచ్చిందయ్యా అంటే బ్రహ్మ విద్యను మనకి ఇవ్వడానికి వచ్చింది. అయ్యా మంత్రం విద్యనిస్తుందా? ఇది పెద్ద ప్రశ్న. గురువు కదా విద్యనిస్తాడు, మంత్రం విద్యనిస్తుందా అంటే మంత్రము నీ బుద్ధిని మార్పు చేసి జ్ఞానం ఏదో పుస్తకాపేక్ష లేకుండానే ఇవ్వగలదు మంత్రం. తెలుసుకోండి ఇక్కడ. అందుకు అశ్రుత గ్రంథబోధ అని సిద్ధి ఉంది. కనీ వినని పుస్తకాల్లో ఉన్న జ్ఞానం కూడా నీ బుద్ధికి వస్తుందిట. ఎందుకంటే జ్ఞానం పుస్తక విషయం కాదు, మస్తక విషయం. తెలుసుకోండి ఇక్కడ. అమ్మ అనుగ్రహిస్తే పుస్తకాల్లో లేని తెలివితేటలు కూడా నీకు ఇస్తుంది. అంటే నీ బతకడానికి ఏ తెలివి కావాలో నువ్వు బాధపడక్కర్లే, ఆ తల్లి ఇస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు చిట్ట చివరికి బ్రహ్మోపదేశం చేస్తుంది గాయత్రి. అందుకే బ్రహ్మ విద్యకి ప్రారంభమే సంధ్యావందనం, బ్రహ్మ విద్యకు పరిపూర్ణమే సంధ్యావందనం. ఈ భావనతో గాయత్రి పరిశీలించాలి. లేకపోతే ఇదం బ్రహ్మజుషస్వమే అంటే ఈ బ్రహ్మమును నాకు ఉపదేశించుగాక ఆ తల్లి. అయితే బ్రహ్మముని పొందడానికి అడ్డంకి ఏమిటి అంటే పాపం. సందేహం లేదండి. జ్ఞానానికి పెద్ద అవరోధమేది పాపం. అసలు జ్ఞానానికి అవరోధమైనదే పాపం. ఎందుకు తెలుసుకోండి. ఆ పాపం తొలగాలి. పాపం ఎలా తొలుగుతుంది అంటే పగలు రాత్రి కూడా తీరిక లేకుండా చేస్తూ ఉంటాం. ఏంటి పాపం? ఏం చేస్తావు? అది యదన్నా కృతే పాపం తదన్నా ప్రతిముచ్యతే, యద్రాత్రియా కృతే పాపం తద్రాత్రియా ప్రతిముచ్యతే. పగలు చేసిన పాపం పగటితోనే పోవుగాక, రాత్రి చేసిన పాపం రాత్రితోనే పోవుగాక. ఓ తల్లి, నువ్వెవరో నాకు తెలుసమ్మా. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి. నువ్వు సర్వవర్ణ స్వరూపిణివి. ఇది సరిగ్గా చూస్తే సహస్రారాంబ కూడా సర్వవర్ణోపు శోభిత. సరిగ్గా వచ్చి చూడండి. అంటే త్రిపుర త్రిపద ఒకటే అని మళ్ళీ ఇక్కడ వరకు ప్రతిపాదన జరుగుతుంది. అప్పుడు సర్వవర్ణోపశోభిత అంటే సహస్రార కమలంలో మొత్తం 50 అక్షరాలతో కలిసి ఉంటుంది ఆ తల్లి ఇక్కడ. అంతేకాదు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఒక్కొక్క చక్రంలో కొన్ని అక్షరాల చొప్పున్న. విశుద్ధి చక్రంలో 16 అక్షరాలు, హృదయ చక్రంలో 12, నాభి దగ్గర మణిపూర్ చక్రంలో 10, స్వాధిష్టానంలో 6, మూలాధారంలో 4, విశుద్ధి చక్రంలో 2, మొత్తం 50 అయిపోయాయి. అంటే 50 అక్షరాలుగా 6 చక్రాల్లోని విభజింపబడి కలిపి 50 అక్షరాలుగా సహస్రాలలో ఉన్నటువంటి దానవు నువ్వే, కొండల్ని రూపునివి. సర్వవర్ణి అనే మాటకి ఇది అర్థం. అంతేగాని అన్ని రంగులతో ఉన్నదానివి అంటే తప్పేం లేదు. ఎందుకంటే సూర్య భగవానుడికి అసలు ఏ రంగు లేదు, కానీ ఆయన వల్ల అన్ని రంగులు వస్తుంది. కానీ ఏ వికారము లేని నువ్వే సృష్టిలో కర్మానుగుణంగా రకరకాల వర్ణ వికారములు కలిగిస్తుంటావు కనుక వీటన్నిటికీ హేతువైన తల్లి సర్వవర్ణే. ఇది కూడా చెప్పవచ్చు ఇక్కడ. మహాదేవి, నువ్వు దేవతల్లో దేవతవి కావు, దేవతలకే దేవతవి.
అలాగే నువ్వు మహాదేవి, గొప్పదైన స్వయం ప్రకాశ స్వరూపిణివి. నీ విద్య సంధ్యా విద్య. విశేషమైన మాట ఇది. సంధ్యా విద్యము నువ్వు. హే సరస్వతి, సరస్వతిని సృష్టికారిణి, ప్రవాహ రూపిణి, ఆయన విద్యారూపిణివి. కానీ గాయత్రి సరస్వతి సంబోధనలోనే కనబడుతుంది. ఓ తల్లి నువ్వెవరంటే ఓజోసి, సహోసి, బలమసి, భ్రాజోసి. చాలా గొప్ప విషయములండి. ఇక్కడ కథ పురాణంలో కనబడుతుంది అత్యద్భుతంగా. విశ్వవ్యాపకమైన చిచ్చక్తిని దేవతలు, రాక్షసులు అందరూ ప్రార్థన చేశారు. ఎందుకంటే అందరికీ కావాలి కదా చిచ్చక్తి. ఆవిడ ఒక్కసారి వ్యక్తమయ్యారు గగనంలో అమ్మవారు. ఎందుకంటే మనకు కనబడడం కోసం ఆవిడ రూపం ధరించింది. ఇక్కడ దేవతలు అనుగ్రహించడానికి రూపం ధరించింది. అయితే చూసిన వాళ్ళు దేవతలు, ఋషులు కనుక మనం వర్ణించి చెప్పేశారు. మనం చక్కగా ధ్యానించి ధరిస్తున్నాం. ఇక్కడ ఆ తల్లికి రూపం ధరించి కనబడగానే దేవతలందరూ విశ్వకర్మన్ అని సంబోధించారట ఆ శక్తిని. రాక్షసులు దాభీ అని పిలిచారట. ఇద్దరిని అనుగ్రహించకుండా వెళ్ళిపోయింటారు. ఎందుకంటే ఇది చెప్పారు ఈ కథలో. చూడండి, ఇక్కడ ఈ కథలో సంకేతం తీసుకోవాలి. వాళ్ళు ఏమన్నారు? విశ్వకర్మ అంటే అన్ని పనులు చేసి పెట్టే తల్లి అని సంబోధన. వీళ్ళేమన్నారు? మా శత్రువులు నశింపజేయ తల్లి అన్నారు. ఇక్కడ రెండు అంటే వీళ్ళకి ఏం కావాలో అది అడిగారు, కానీ నేనేమిటో వీళ్ళకి తెలియలేదు వెళ్ళిపోయింది తల్లి. చూడండి, ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన భావం. ఈ కథ జరిగిందా లేదా అని కాదు, మనం దేవతని ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు దేవతని నీ ప్రయోజన దృష్ట్యా చూస్తున్నావు, కానీ దేవతని దేవతగా చూడట్లేదు. అది ఒక ఆవిడ మధ్యాహ్నది. ఆవిడ సూర్యుడి వల్ల ఎన్నో ఉపకారాలు ఉన్నాను గంటన్నర ఉపన్యాసం ఇచ్చాక బయటికి రాగానే ఆవిడంది, అవునండి సూర్యుడి వల్ల చాలా ఉపకారాలు ఉన్నాయండి, నేను ఒడియాలు ఎండబెట్టి వేసి ఎండబెట్టాడు వాళ్ళు. అంత సూర్యుడు ఎందుకు మనకు వచ్చేవాడికి? ఒడియాలు ఎండబెట్టాడు. అందుకు ఆదిత్య ఉదయము, సూర్య సూక్తము, సౌరహరణముల సారం ఏంటి? ఒడియాలు ఎండబెట్టాడు ఆవిడికి. అంతేకాని సూర్యుడు అంటే ఏమిటని చూడట్లేదు. మనందరం చేస్తున్న దోషం ఇది. భగవంతుడి ప్రయోజనాలనే కళ్ళజోళ్ళను చూస్తున్నాం, కానీ భగవంతుడి యథార్థ స్వరూపాన్ని చూడట్లేదు. సరిగ్గా నరసింహస్వామి విజృంభించినప్పుడు దేవతలందరూ ఆయన శాంతింపజేయడానికి ప్రయత్నిస్తానో శాంతింపబడ్డు. ఒక్క ప్రహ్లాదుడు వెళ్ళి నమస్కరిస్తే వెంటనే శాంతించాడు. ఎందుకంటే ప్రతి దేవత తమకి ఆయన నుంచి వచ్చే ప్రయోజనం ఏమిటో చూసుకుని దానికి అనుగుణంగా ఆయన పొగుడుతూ ఉన్నారు. ఈయనొక్కడే ఆయన వల్ల ప్రయోజనం ఏమిటి అనేది చూడకుండా ఆయన ఏమిటి అనేది చూశాడు. తెలిసింది కదా. కనుకనే ప్రయోజనాల కోసం ప్రార్థించే వాళ్ళు, తత్వదృష్టితో ప్రార్థించే వాళ్ళనే తేడా ఏమిటో దీన్ని తెలుసుకోవాలి ఇక్కడ. నిజానికి అలాగైతే అమ్మవారు మన ప్రయోజనాలు నెరవేర్చారా? ఆ మాటకు వస్తే నరసింహస్వామి ప్రహ్లాదు ప్రయోజనాలు నెరవేర్చలే అని అడగకుండానే నెరవేర్చాడు. అవునా లేదా? మనం ఏకరువు పెట్టి అడుగుతాను, ఏం అడగలేదు అన్ని ఇచ్చాడు ఆయన. ఏం అడగకపోతే అన్ని ఇస్తాడు ఆయన. వచ్చింది బాధ. నువ్వు ఏదో ఒకటి అడిగావనుకో అది ఇవ్వాలి లేదో ఆలోచించి ఎప్పుడో చూస్తాడే. తెలుసుకో ఇక్కడ. అందుకే తత్వదృష్టికి ప్రయోజనాపేక్షకి తేడా ఉంటుందండి ఇక్కడ. ఈ కథలో అది చెప్తున్నాడు. దేవతలు విశ్వకర్మ అంటే మా పనులన్నీ చేసి పెట్టమ్మా అని అడిగట. రాక్షసులు ఏమన్నారు? మా శత్రువులు నశింపజేయమ్మా అని. వాళ్ళు ఎప్పుడు హింసా దృష్టి. మా శత్రువులు అంటే వీడు ఏర్పరచుకున్నాడు శత్రుతా భావాన్ని. నా శత్రువు వాడు నశించుకోవాలి. ఎప్పుడు అది వాడి దృష్టి ఇక్కడ. తెలిసిపోతుంది కదా దేవతలు అంటే ఏమిటో, రాక్షసులు అంటే ఏమిటో తెలిసింది. వీళ్ళు ఏమిటి? అన్ని పనులు చేసి పెట్టేయాలి ఇక్కడ. ఇది అప్పుడు అమ్మవారు అంతర్ధానం అయిపోయారు. ఎందుకు అంతర్ధానం అయిపోయారంటే బ్రహ్మదేవుడు దేవతలతో చెప్పాట, మీకేం కావాలో అది ఇచ్చే తల్లిగా మీరు చూసారే తప్ప ఆవిడ ఏమిటో మీరు చూడలేదు కనుక ఇప్పుడు మరొక రకంగా ప్రార్థన చేయండి, ఆవిడ ఏమిటో తెలుసుకుని ప్రార్థన చేయండి అని బ్రహ్మగారు చెప్తే రాక్షసులు నోరు మూసుకున్నారు. అన్ని తిరుగుతే రాక్షసులు ఎక్కడ అవుతారు? వాళ్ళకి ఎప్పుడు స్వార్థ ప్రయోజనాలే తప్ప దైవం స్వరూపంగా. దేవతలు మాత్రం ఏం చేశారంటే అప్పుడు అన్నారు ఈ మంత్రం, ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాంధామనామాసి. ఇది విషయం ఇక్కడ. ఓజోసి అమ్మా, నువ్వు ఓజస్సు, నువ్వు సహస్సువు, నువ్వు బలానివి, నువ్వు ప్రాజస్సువి, నువ్వు సర్వదేవతల యొక్క ధామము అంటే తేజస్వరూపానివి. ఇది మొత్తం అంటే అసలు అమ్మవారి స్వరూపం ఇది. ఆవిడ ఓజస్సు. ఒక్కొక్కటి ఇక్కడ తెలుసుకుంటూ ఉందాం. ఓజస్సు అనేది అష్టమ ధాతువు అన్నారండి. సప్తధాతువులు అందరికీ తెలుసు. ఈ సప్తధాతువులకు కూడా మూలమైన బలం ఏదైతే ఉన్నదో ఆ బలం పేరు ఓజస్సు. అంతేకాదు ఓజస్సు అనేది మన శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మమైన గొప్ప శక్తి కాదని, కానీ విశ్వాన్ని నడిపే ఈశ్వర శక్తి పేరు ఓజస్సు అంటారని శంకర భగవత్పాల్ వారు వ్యాఖ్యానం చేశారు. కామావిశ్యచ భూతాన్ని ధారయామ్యహం ఓజసా అని భగవద్గీత శ్లోకానికి వ్యాఖ్యానం రాస్తూ శంకర భగవత్పాల్ వారు ఓజస్సు పరమేశ్వర శక్తి రేవా అన్నాడు. పరమేశ్వర శక్తికి ఓజస్సు అని పేరుట. ఆ మాటకు వస్తే మనలోని శక్తి ఆయనదే కనుక మనలోని ఓజస్సు అనుకోవచ్చు, తప్పేం లేదు ఇక్కడ. పరమేశ్వర శక్తి ఓజస్సు. ఆ ఓజస్సు అంటే ఏమిటయ్యా అంటే యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం అని వివరించాడు. ఎంత అద్భుతమైన జరుగుతుంది.
ఏ బలము కామరాగ దోషము లేదో, ఏ బలము జగత్తునంతటినీ భరించగలిగే సత్తువు కలదో దాని ఓజస్సనాలు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అది మన దగ్గర ఉందా? ఒకటి, మన బలానికి కామరాగములు దోషం ఉంది. ఉన్న బలంతో మన కోరికలు కోరుకుంటాం, తీర్చుకోవాలని ప్రయత్నిస్తాం, దానికోసం ఉన్న బలాన్ని ఉపయోగిస్తాం. కనుక మొదటిది కామరాగ వివర్జితమైన సులక్షణం లేదు. రెండవది జగద్విధారణ సామర్థ్యం, సర్వజగత్తుని పట్టి నిలపగలిగేటువంటి శక్తి. ఇది ఎవరికి ఉన్నది? భగవంతుడికి. ఒక బల్ల పట్టు కూడా 5 నిమిషాలు నిలబడలేము మనం ఇక్కడ. అలాంటిది బ్రహ్మాండాన్ని, నక్షత్రాన్ని, గ్రహాన్ని, గోళాన్ని బంతుల్లో తిప్పాడుతున్నాడే పరమాత్మ. వాడి శక్తి అంత గొప్పదండి. అందుకే ఆ 2 శక్తులు ఎవడుకున్నాయో వాడు పరమాత్మ, వాడు ఓజోసి అన్నారు ఇక్కడ. ఆ ఈశ్వరుని యొక్క శక్తి అలాంటిది. ఆ శక్తివి నువ్వేనమ్మా, పరమేశ్వరుని శక్తివి నువ్వు. ఓజోవతి చ్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత ఓజస్తేజోచ్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపవాన్. ఇప్పుడు తెలుస్తుంది కదా, విష్ణు శాస్త్రం, లలితా శాస్త్రం ఈ గాయత్రి స్వరూపాన్ని మరొక రూపంలో ఆవిష్కరించాయి అని అప్పటికప్పుడు గ్రహించారు ఇక్కడ. సహోసి, సహశక్తి సంపన్నుడు. సహస్ర అనే శబ్దానికి 2, సహించుట 1, ఇతరుల దౌష్ట్యాన్ని, దుర్మార్గాన్ని ఎదుర్కొని నిగ్రహించే ప్రభావాన్ని సహస్సు అంటారు. ఇది కూడా కావాలి కదా, శత్రునాశన సామర్థ్యం, ఇది సహస్సు అని. అందుకే సహించుట. ఓజస్సు ఉంటేనే సహస్సు, బలం ఉంటేనే భరించడం, అంతే కదా ఇక్కడ. ఓజస్సు సహస్సు నువ్వే. చిత్రం ఏంటంటే నిరుక్తంలో ఒక మాట చెప్పారు, ఓజస్సు సహస్సు కలిస్తే దానికి వషట్ అని పేరు. ఓజస్ సహశక్తి సంపన్న వషట్ అని. అందుకే విశ్వం విష్ణు వషట్కార, అది వషట్. ఓజస్సు సహస్సు ఈ 2 ఈశ్వర శక్తులు. శక్తి అంటే అమ్మవారిగా, అందుకు ఆ స్వరూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. బలమసి, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ఉపాధిలో ఉన్నటువంటి బలము కూడా నువ్వే. భ్రాజోసి, భ్రాజ అంటే వర్చస్సు, ఇది వర్చస్సు. ఒక విద్య వల్ల, జ్ఞానం వల్ల కలిగే ప్రకాశం వర్చస్సు. అటువంటి వర్చస్సు నువ్వు. అంతేకాదు దేవానాం ధామనామాసి, దేవతలకి నివాస స్థానమైన తేజస్సువు నువ్వు. ఇది తెలుసుకోవాలి. ఇదంతా సూర్యమండలం అంతర్గతమైనటువంటి స్వరూపమే కదండి. అన్ని వెలుగులు సూర్యుని నుంచి వచ్చాయి. అలాగే సర్వదేవతల యొక్క ప్రకాశము నీ నుంచే వచ్చిందమ్మా. ఇది దేవతలు చేసిన మంచి పని. అంటే మాలో ఉన్న ఏదైనా గొప్పతనం ఏదైనా ఉంటే అది నీ నుంచి వచ్చిన కిరణమే. ఇది తెలుసుకోవాలండి. అందుకు దేవతలను అనుగ్రహిస్తుంది తల్లి. వాళ్ళు ఒక్కరికి మాట అంటున్నారు, అమ్మా మావేం నిర్వాకాలు లేవు. ఇప్పుడు చండీ సప్తశతి, చండీ సప్తశతి అనగా దేవి మహాత్మ్యంలో మహిషాసుర సంహారం చేయడానికి ఉపక్రమించేటప్పుడు సర్వదేవతల నుంచి వచ్చిన తేజస్సు అంతా కలిసి ఒక మూర్తి ధరించి మహిషాసుర మర్దన చేసింది. ఆవిడే దేవానాం ధామనామాస. అవునా లేదా? సర్వదేవతల తేజస్సుతో వచ్చినప్పుడు దేవానాం ధామనామాస అయిందా లేదా? చిట్ట చివరికి మళ్ళీ శుంభని శుభ సంహారం చేయడానికి అమ్మవారు పూనుకున్నప్పుడు బ్రహ్మ నుంచి బ్రాహ్మి, విష్ణువు నుంచి వైష్ణవి, మహేశ్వరు నుంచి మాహేశ్వరి, కుమారస్వామి నుంచి కౌమారి, అలాగే ఇంద్రుడి నుంచి ఐంద్రి, ఇలాంటి శక్తులు వచ్చాయి కదా. చాముండ, మహాలక్ష్మి ఇత్యాది శక్తులు వచ్చాయి. ఇవన్నీ కూడా అమ్మవారితో కలిసి అసుర సంహారం చేశాయి. చిట్ట చివరికి శుంభుడు ఒక మాట అంటాడు, ఈ దేవతల శక్తులన్నీ వచ్చి నీతో పనిచేసే కనుక నీ గొప్పతనం ఏముందని. పిచ్చివాడా, నేనెప్పుడు ఏకమే, అనేకము లేదు. నీకు అనేకం ఉంది కనుక నీ అనేకాన్ని దెబ్బతీయడానికి ఏకమై నేనే అనేకమయ్యాను. ఇందులో మొత్తం విషత్తుంది కదా. ఇప్పుడు నువ్వు చూడు, అనేకం ఏకమనేది తెలుస్తుంది నీకు అని చెప్పి ఆవిడ అనగానే, సంకల్పించగానే అక్కడున్న బ్రాహ్మి, వైష్ణవి ఇవన్నీ ఆవిడలో లీనమైపోయి ఆవిడ అక్కడ ఉంది. అప్పుడు శుంభుడు తెచ్చాడు. అంటే ఏకత్వ జ్ఞానం వస్తేనే అవిద్య చస్తుంది అని చూపించాడు ఇక్కడ. అది చండీ సప్తశతి. అందుకని శత్రునాశనం కోసం చేసే హోమం కాదు చండీ సప్తశతి అంటే, తెలుసుకోండి ఇక్కడ. అది ఇంత బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నది. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ కథ ఎందుకు ప్రస్తావన చేసామంటే దేవానాం ధామనామాస అర్థం అవడం ఇక్కడ. దేవానాం ధామనామాస ఎవరో ఆవిడే దుర్గా, ఆ గాయత్రియే దుర్గా అని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. అంతేకాదు విశ్వమసి విశ్వాయు, విశ్వమసి, విశ్వం అంటే సమస్తం అని అర్థం. సర్వము నీవే తల్లి, కనిపించే సర్వము నువ్వే. అంతేకాదు వాటి ఆయువు కూడా నువ్వే ఇక్కడ. అంటే ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుందంటే అంతకాలం ఉంచగలిగే శక్తి నువ్వు. అది తెలుసుకోండి కదా. ఆయువు అంటే అదే కదా. ఒక వస్తువు ఎంత పరిమితిలో ఉంటుందో అదే దాని ఆయువు. కానీ సూర్యుడు ఆయువు అంత, విష్ణు మన చంద్రుడాయువు అంత, ఇంద్రుడాయువు అంత, ప్రతిదానికి ఉంది కదా. ప్రళయ పర్యంతం అంటే అంతవరకు ఉన్నారు కదా, అంతవరకు ఉండే పరిమితిగా, అంతవరకు వాటిలో ఉండే శక్తి. అంటే సర్వము నువ్వే. సర్వమునందు ఉండేటటువంటి ఉనికి రూపమైన పరిమితులు కూడా నువ్వుగానే గోచరిస్తున్నావు ఇక్కడ. అంతేకాదు అభిభూరోం, అభిభూ అంటే ఉపాసించడం చేత సర్వ విధమైన పాపాలను పోగొట్టే తల్లి నువ్వు. అటువంటి నువ్వు ప్రణవస్వరూపానివి అని మన ఓం అన్నారు ఇక్కడ. అంటే ఓంతో ప్రారంభించి
ఓంతో పూర్తయింది. గాయత్రి హృదయంలో ఒక భాగమైందండి. ఇంకో భాగం, అటువంటి గాయత్రిని నేను ఆవహింపజేసుకుంటున్నాను. ఇది విషయం. ఆవాహన అనేటటువంటి మాట అదృష్టవశాత్తు హిందూ ధర్మంలో మాత్రమే ఉంది, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే భేద దృష్టి కలిగిన మతాలు ఇది ఉండదు, అభేద దృష్టిలోనే ఉంటుంది. ఇక్కడ బ్రహ్మమును నీలో నింపుకోవడం ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ. అందుకని వాడిని ఎక్కడో పరలోకం ముందు ప్రభువులా చూస్తూ చేతులు వేలాడేసుకుని చేయడం కాదు కదా మన సంస్కృతి. ఇక్కడ బ్రహ్మమును నీలో ఆవహింపజేసుకో, ఎంత గొప్ప విషయం. కనుక ఇంతవరకు అమ్మవారి స్వరూపం చెప్పారు చూసారా. ఈ ఓజోసి అంటే సర్వవర్ణీయ మహాదేవి నుంచి అవిగూరం వరకు దేవతలు అమ్మవారి స్వరూపాన్ని ఆవిష్కరించారు. అప్పుడు అమ్మవారి దేవతలను అనుగ్రహించారు, అసలు అనుగ్రహించలేదు. ఈ కథలు తెలుసుకోవాలి. సరిగ్గా సప్తశతి గుర్తొస్తుందండి. అక్కడ దేవతలు అసురుల బాధ తాళలేక అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు ఒక మాట అంటారు, మీకు కోరిక కోరుకోండి, కానీ మీరు కోరుకున్న కోరిక లోకానికి ఉపకారమై ఉండాలి, కండిషనల్. అది ఇక్కడ. అందుకే వాళ్ళు దేవతలు అయ్యారు. అప్పుడు అమ్మవారు వారి కోరిక తీర్చారు. ఇది తెలుసుకుంటే చాలు. అయితే ఆ కోరిక ఎప్పుడు తీర్చారు? అమ్మా నువ్వంటే ఇది అని అన్నారు కనుక తీర్చారు. అందుకని మాకు ఇవ్వమ్మా అని వాళ్ళు అడగలేదు. నువ్వే బలాలు, నువ్వే ఓజస్వివి, నువ్వే సర్వశక్తి స్వరూపునివి, మాకే కాదు ప్రపంచంలో ప్రతి దానికి ఉనికిగా ఉన్నదాను నువ్వు, ప్రతి దానిలో ఉనికిగా వ్యక్తమవుతున్నది. ఉపాధి అంతరించిపోయినా ఉనికిగా నువ్వు ఉంటావు. ఉపాధి ఉన్నంత కాలం దాని నుంచి చెప్తున్నప్పుడు దాన్ని ఆయువంటారు. ఉపాధి పోయినా ఉనికిగా ఉండే నువ్వు సద్రూపునివమ్మా తల్లి జగజ్జనని అని వాళ్ళు స్తుతి చేయగానే తత్వం తెలిసి స్తుతించారు గనక అమ్మవారు అనుగ్రహించి వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళ పనులన్నీ చేసి పెట్టారు. అంటే వాళ్ళు అడిగిన విశ్వకర్మనే జరిగింది ఇక్కడ. కానీ తత్వం తెలిసి చేసినందుకు వెంటనే అనుగ్రహం కలిగింది. అందుకే ఎప్పుడైనా దేవతారాధన చేసేటప్పుడు నువ్వు ఫలశ్రుతులపై నీ ప్రయోజనాలపై దృష్టి పెట్టకుండా దేవత స్వరూపము దాని స్వభావము తెలుసుకుని ఆరాధన చేయు, అప్పుడు అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది అని ఈ కథ ద్వారా ఋషి మనకు తెలియజేశారు. ఇది గ్రహించవలసింది. కనుక ఇప్పుడు మీరు ఇంటికెళ్ళి లలిత చదివినా ఎందుకు చదవాలి, ఎలా చదవాలి ఇప్పుడు తెలిసింది కదా. ఇది అమ్మవారి స్వరూపము అని తెలుసుకుని దాన్ని ఆవహింపజేస్తున్నారు. ఎన్ని విధాలుగా ఆవహింపజేస్తున్నారంటే గాయత్రీం ఆవాహయామి, సావిత్రీం ఆవాహయామి, సరస్వతిం ఆవాహయం. అంటే త్రిశంజల్లో ఒక్కొక్కసారి కదండి, ఎప్పుడు జపం చేసినా ఈ మూడింటిని ఆవహింపజేయాలి పూర్ణరూపం. అంతేకాదు ఛందర్షీం ఆవాహయామి, చందములు అంటే వేదమంత్రములు. ఆ వేదమంత్ర ద్రష్టైన ఋషులను ఆవహింపజేస్తున్నాం. ఇది చాలా ప్రధానమండి. ఋషుల దయ అన్నిటికంటే గొప్పది. అందుకే ఏమి చేసినా చేయకపోయినా ఋషుల్ని స్మరించడం మాత్రం మర్చిపోవద్దు. ఇది చాలా ప్రధాన మనం గుర్తుపెట్టుకోవాలి. దేవతలు మనకు తెలిసారన్న ఋషుల వల్లనే ఈ రోజు మనం ఇలా కూర్చుని సంధ్యావందనం అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. రేపు చేసుకుని బాగుపడతామంటే ఋషుల వల్లనే. కానీ ఎవరు ఋషులు రుణమైనా తీర్చుకోగలం కానీ ఋషులు రుణం తీర్చుకోలేము. ఋషులు అందరికంటే గొప్పవాడు తెలుసుకోండి. తల్లి కంటే, తండ్రి కంటే, దేవత కంటే ఋషి గొప్పవాడు. ఎందుకంటే తల్లి, తండ్రి, దేవత అని మూడు చెప్పిన వాడు ఋషి కనుక ఋషి గొప్పవాడు. కానీ ఋషి గురువు, గురువులని వేరే ఒక్కడు ఉండరు, ఋషులే గురువులు. ఆ ఋషి వాక్యాలు చెప్పేవారే గురువులు. అందుకు ఋషులకు చేసే నమస్కారం గురువు ద్వారా ఋషులకు అందుతుంది కనుక ఋషులు 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 అని తెలుసుకోండి. అందుకే హృదయం ఋషుల పీఠం కావాలి అనే భావన ఇక్కడ ఇక్కడ అలాంటి ఋషులను ఆవహింపజేసుకుంటున్నాం. అందుకే మంత్రం చెప్పేటప్పుడు ఋషిని చెప్తారు. ఎందుకంటే ఆ ఋషిలో నాకు మంత్రం ఇస్తుందా. ఆ ఋషి తపస్సమాధిలోకి వెళ్ళాక ఇంద్రియాలకు అతీతమైనటువంటి జ్ఞానం అతను దర్శించింది. ఆ సమాధిగతమైన ప్రజ్ఞకి ఒక దివ్యమైన శబ్దం గోచరించింది, దివ్య రూపం సాక్షాత్కరించింది. ఆ గోచరించిన శబ్దాన్ని మంత్రం అన్నారు, ఆ గోచరించిన రూపాన్ని దేవత అన్నారు. ఇది మంత్రము దేవత అంటే. ఆ ఋషి ఆనంద పరవశుడై దాన్ని తిరిగి గానం చేస్తాడు. అంటే ఆనందంతో అంటాడు. గానం అంటే మళ్ళీ ఆయన హార్మోని పట్టుకుని చూడు కడతాడు కాదు, ఇక్కడ ఆనందంతో గానం చేస్తాడు. అలా గానం చేయగానే గానం అనగా ఆనందానుభూతితో పలికే స్వరము. బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. వాడి సంగీతం రాకపోవచ్చు, ఆనందానుభూతి. ఇది మన మామూలు ఆనందానుభూతితోనే ఆహా ఓ ఎంత బాగుందండి అబ్బా అంటాం, ఇది మన గానం. కానీ భగవద్ అనుభూతి పొందినటువంటి వాడు ఆ మంత్రాన్ని ఎలా గానం చేస్తాడండి. సామగాయన్నాస్తే వస్తుంది. ఆ గానం ఎంత బాగుంటుంది. అలా గానం చేస్తాడు. ఆనందపరచుడి బ్రహ్మానుభూతితో గానం చేస్తాడు. అలా గానం చేసిన వాడిని పరమాత్మ సంతోషిస్తున్నాడు. అందుకే గానం చేసిన వాడిని అనుగ్రహిస్తోంది కనుక గాతారం త్రాయతే ఇది గాయత్రి అని చెప్పారు. ఇక్కడ ఎంత విశేషమైన అంశం ఇక్కడ. కనుక గానం చేసేవాడిని కాపాడుతుందండి. అందుకే నేను ట్యూన్ కట్టి పాడాను కాదు ఇక్కడ. ఇక్కడ గానం అనే దానికి వైదికార్థం ఇప్పుడు తెలిసింది కదా. అలాంటి ఋషులని నేను ఆవహింపజేసుకుంటున్నాను. సర్వచందముల యొక్క ఋషుల్ని
ఏదో ఒక ఛందస్సు కాదు, సర్వమంత్రములకి అనేక మంది ఋషులు ఉన్నారు. ఈ ఋషులందరినీ ఛందర్షి బహువచనం, ఒక ఋషిని కాదు, ఇక్కడ గాయత్రి మంత్ర దర్శనం మాత్రమే కాదు, సర్వమంత్ర ద్రష్టైన ఋషుల్ని ఆవహింపజేస్తున్నారు. ఎందుకండి ఒక మంత్రం చేస్తున్నప్పుడు ఆ ఋషిని ఆవహిస్తే చాలుగా. ఇన్ని మంత్రముల ఋషుల్ని ఎందుకు ఆవహించడం అంటే ఇన్ని మంత్రాలు పెట్టు ఒక గాయత్రి గనక. ఇది ఇక్కడ అన్ని మంత్రాలు ఆ తల్లి నుంచి వచ్చాయి గనక చంద్రశీని ఆవాహయామి, అంతేకాదు శ్రియం ఆవాహయామి, బలం ఆవాహయామి. సంపదల్ని, శ్రీ అనగా సంపద, విభూతి, ఐశ్వర్యము, శక్తి, కళ, వీటిని ఆవహింపజేసుకుంటున్నాను, బలాన్ని ఆవహింపజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రెండు ఆవిడ స్వరూపం కదా. ఇది నిజానికి మనస్సుకి సజెషన్స్ అనుకోండి, ఎంత బాగుంటుంది. ఇక్కడ ఇలా మన సంధ్యావందనం చేసినప్పుడు మనలో ఆవహింపబడిన ఉన్నదేది గాయత్రి, సావిత్రి, సరస్వతి, వేద ఋషులు, శ్రియం, బలం, ఇవన్నీ కూడా ఆవహింపబడ్డాయి. అటువంటి ఆ గాయత్రి ఏదైతే ఉన్నదో ఆ గాయత్రియా అంటే గాయత్రి మంత్రానికి ఛందస్సు గాయత్రియే. ఒక్కొక్క మంత్రానికి ఒక ఛందస్సు కదా, దీనికి ఛందస్సు గాయత్రియే. ఋషి విశ్వామిత్రుడు ఇది చెప్పారు. అంటే అంతకు ముందు లేదా, అంతకుముందు గాయత్రి ఉంది. పెద్దలు చెప్పిన పద్ధతి ఏంటంటే పురాణాల ప్రకారంగా అంతకు ముందున్న గాయత్రి పేరు వశిష్ఠ గాయత్రి. అంటే బ్రహ్మదేవుడి తర్వాత మహర్షి వశిష్ఠుడి. అందుకే విశ్వామిత్రుడు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మర్షి అవ్వడానికి ఎన్ని పాటలు పడ్డాడండి. కానీ ఆయన బీజం బ్రహ్మబీజం, అది అది తర్వాత పురాణ కథల్లో రహస్యం. అందువల్ల నన్ను బ్రహ్మర్షమాలను కోరుకుంటుంది ఆ బీజం వల్ల. తపస్సు చేత అంత గొప్ప పని సాధించాడు. సాధించిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు, నువ్వు బ్రహ్మర్షి అంటాడు. ఏది మరొకసారి అని అంటాడు. అంత తప్పించిపోయాడు అంటాడు. అన్నానంటే మీ అబ్బాయి అంటే నేను స్వీకరిస్తాను అంటాడు. ఎందుకంటే ఆయన మాట ప్రమాణం, వశిష్ఠుడు వారు అది గొప్ప విషయం. ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అంతవరకు ఆయన దృష్ట కదా గాయత్రికి. ఆ మరొక ఋషి యొక్క అపేక్ష లేకుండానే విశ్వామిత్రుడికి తపస్సమాధిలో సాక్షాత్కరించింది గాయత్రి. అంతవరకు ఉన్నటువంటి వారందరూ వశిష్ఠుని ఋషిగా చెప్పుకుని జపం చేసుకుంటున్నారు. ఆ ప్రస్థానం లేకుండానే గాయత్రి సాక్షాత్కరించింది ఆయనకి. అందుకు వశిష్ఠుల వారు ఏమన్నారంటే ఇక నుంచి నువ్వే ఋషిగా గాయత్రి జపిస్తారన్నారు. ఇదండి దీని యొక్క అసలు విషయం. అదే అంతకు ముందు గాయత్రి లేదు కనుక, మొదటి నుంచి లేదు కనుక ఇప్పుడు చేయలేదు. ఇది ఒకటి ఉండి ఈ మధ్య చాలా మందికి మొదలైంది. ఒక మంచి ఆచారం ఏదైనా చెప్పి ఏమండి శివుణ్ణి పూజించండి, లలితని పూజించండి, ఇది వేదాల్లో ఉందా అండి అంటాడు. ఇక్కడ ఇది పెద్ద వేద పండితుడు. ఎందుకంటే వేదాల్లో లేదు కదా, మధ్యలో వచ్చింది కదా, నేను ఎందుకు చేయాలి? విగ్రహారాధన వేదాల్లో లేదండి, మధ్యలో వచ్చింది. ఆ మాటకు వస్తే కరెంటు వాడకం వేదాల్లో లేదు, నువ్వు వాడుతున్నావో లేదు చెప్పు. ఇక్కడ అంటే వేదాల్లో ఉన్నదే తప్ప తర్వాత చేయను అంటే వేదాల్లో లేదు, నువ్వు ఎన్ని చేస్తున్నావు? ఇప్పుడు సిమెంట్ కూడా వేదాల్లో లేదు, నువ్వు బతకలేవు. ఇక్కడ అక్కడికి అన్ని వేదాల్లో ఉన్నట్టు చేస్తున్నట్టు. ఇక్కడ దాని అర్థం కేవలం తప్పించుకోవడానికి మాటలే. వేదము, పురాణము, ఇతిహాసం మూడు కలిపి ఒకటే విద్య తెలుసుకోండి. ఇక్కడ వాటి మధ్య భేదాలు చూడవద్దు. వేదాల్లో కొన్ని చోట్ల మార్మికంగా సంకేతంగా చెప్పిన అంశములు పురాణాలు విస్తారంగా మనకు ఉపయోగకరంగా అందించే తప్ప వేదములకు పురాణాలకు విరుద్ధము లేదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే వేదమును గౌరవిస్తూ పురాణాలను అవహేళన చేసేటువంటి పండితులైనా సరే అవి ప్రమాణములు కావు. ఇక్కడ వేదము పురాణం కలిపే. అందుకే మా గురువు గారిని శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం అంట. ఇది తెలిస్తే చాలు. అటువంటి విశ్వామిత్రుడు ఋషి. దీనికి దేవత ఎవరు? సవితాదేవత. మరి ఇంతకు అగ్ని దేవత అన్నారు కదా. అగ్ని సవిత కాడు. సవిత అంటే సూర్య భగవానుడు. సూర్య భగవానుడి దేవత. అంతేకాదు సవిత అంటే సృష్టి స్థితులయకారకమైన సూర్యమండలాంతర్గతమైన తేజస్సు, అది దేవత. ఆ దేవతకు ముఖం అగ్ని. అంటే విరాట్ పురుషుడి ముఖం అగ్ని అని చెప్తున్నారు. ఏది పుచ్చుకున్నా అగ్ని ద్వారానే పుచ్చుకోవాలి కదా. దేవతలందరి ముఖము అగ్నేనండి. అందుకే ఏ దేవతకు హుతం చేసినా అగ్నిముఖావే దేవ. ఆ సూర్య భగవానుడికి ప్రతీకగానే యజ్ఞాగ్ని వచ్చింది. నువ్వు వెళ్ళి ఆయన నోట్లో వేయలేవు కనుక ఈ అగ్నిహోత్రంలో నువ్వు వేస్తే అది సూర్యమండలానికి చేరి దాని ద్వారా దేవతలందరికీ వెళుతుంది. కనుక దేవతలకి మనకి మధ్యలో ఉండేటటువంటి దైవీ శక్తి సూర్య భగవానుడే. అది సూర్యుడు ద్వారం, గేట్వే. దేనికి? ముక్తికైనా, స్వర్గతికైనా, సద్గతికైనా, దేనికైనా సూర్య భగవానుడే ద్వారం. ఇది తెలుసుకోవాలి, ఆయన ద్వారాన్ని. అందుకే అగ్ని ముఖం బ్రహ్మాశిర. బ్రహ్మాశిర అనే మాటకి ఈ మంత్రానికి శిరస్సు చతుర్ముఖుడైన బ్రహ్మ అంటే శిరస్థానం అది అని చూపిస్తున్నారు. హృదయం ఏంటంటే విష్ణువు. శిఖాస్థానం కొనభాగం రుద్రుడు. అంటే గాయత్రి మంత్రం అంతా బ్రహ్మ విష్ణు శివాత్మకము. అందుకే దాన్ని న్యాసం చేసేటప్పుడు కూడా ఆ భాగాలతో చేస్తుంటాం. ఈ గాయత్రి యొక్క ఉత్పత్తి స్థానం పృథ్వీయే అన్నాడు. పృథ్వీలో ఉత్పన్నమయ్యిందా అంటే పృథ్వీ ద్వారానే గాయత్రిని ఉత్పన్నం చేసుకోగలం. ఎందుకంటే దేవతలకైనా ఆధారం పృథ్వీయే. పృథ్వీ ఎందు చేసే యజ్ఞయాగాదులే దేవతలకి బలం. ఇదే మనకు భాగవతంలో
పృథు చక్రవర్తి కథలో తెలుస్తుంటుంది అందరికీ. ఈ పృథ్వీనండి ఇక్కడ ప్రధానమైనటువంటిది. అందుకే ఈ గాయత్రి ఉత్పత్తి స్థానం పృథ్వీ అంటే భూమిలో పుట్టిందని కాదు, ఆ గాయత్రి శక్తిని నువ్వు భూమి యందు ఉపాసన చేసి ఉత్పన్నం చేసుకోగలుగుతున్నావు. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకు పృథ్వీ యోనిహి అంటే ఉత్పత్తి స్థానం. అలాగే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఇవన్నీ కూడాను ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఎన్నయ్యాయి? పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలు నువ్వే తల్లి. గాయత్రి పంచప్రాణాల రూపం. అసలు గాయత్రికి మరొక అర్థం ఇప్పుడు వస్తాం, గుర్తుపెట్టుకో. గయాన్ ప్రాణాన్ త్రాయితే ఇది గాయత్రి. ప్రాణములను రక్షించు శక్తి, ప్రాణరక్షణ శక్తి. గాయత్రి అంటే ప్రాణశక్తి. సూర్యుడిలోంచి ఉన్నటువంటి ఏ ప్రాణశక్తి ఉందో, లైఫ్ ఫోర్స్, అదే గాయత్రి. అదే గాయత్రి ఉపాసన వల్ల మన ప్రాణశక్తి ఉద్దీప్తమవుతుంది. అంటే వేద ప్రతిపాద్యమైన దేవతల్ని సూర్యమండలమునందు ఉన్నట్టుగా భావన చేస్తే మనలో ప్రాణశక్తి ఉద్దీప్తమై అనేక రకాల ఆదివ్యాధులు తొలగి చిత్తశుద్ధి కలుగుతుంది. అది గాయత్రి ప్రాణశక్తి, ప్రాణములను రక్షించు శక్తి అని గాయత్రి శబ్దానికి అర్థం చెప్పారు. గయా ప్రాణ, గయలు అంటే ప్రాణములు, త్రాయతే రక్షించున్నది, ప్రాణ రక్షణ శక్తి గాయత్రి తెలుసుకోవాల్సింది. అందుకే ఇక్కడ ప్రాణముల పేర్లని చెప్పారు. అంటే మన శరీరంలో పనిచేసేవి. ఇవన్నీ చెప్పాలంటే ఒక్కొక్క ప్రాణానికి ఎందుకు ఆ పేరు వచ్చారు అంటే హిందువులకి లేదా హిందూ గ్రంథాల్లో ఈ ప్రాణాలు ఉన్నాయని కాదు, ప్రతి వాళ్ళు ఉన్న ప్రాణాలనే హిందూ మతం చెప్పారు. తెలుసుకోండి, ఇక్కడ రకరకాలుగా చెప్పారు. ఇక్కడ ప్రధానంగా నాసిక నుంచి మనం శ్వాస తీసుకునేది ప్రాణవాయువు అయితే, లోపల నుంచి బయటకు వెళ్ళబడేది అపానవాయువు అని చెప్పబడుతున్నది. శరీరంలో వ్యాపించేది వ్యానవాయువు అని చెప్తుంది. కంఠంలో ఉండేది ఉదాన వాయువు, నాభిలో ఉండేది సమాన వాయువు. ఇది ప్రధానం. అలాగే ఉపప్రాణాలు కూడా ఉన్నాయి. అవన్నీ కలుపుకునే సప్రాణ అన్నారు ఇక్కడ. సర్వము నువ్వే తల్లి. నాగ కుర్మ కృకర దేవదత్త ధనంజయ. ఈ ప్రాణశక్తిగా శరీరంలో సంచరిస్తున్నది గాయత్రి. ఇప్పుడు చెప్పండి, గాయత్రి ఎక్కడ ఉంది? సూర్యమండలంలో, సందేహం లేదు. ఈ ప్రాణాలు ఎక్కడున్నాయి? నీలో కదా, అదే గాయత్రి. నీలో ఉన్న ప్రాణశక్తిగా నీలో ఉంది, సూర్యమండలంలో ఉన్నది, అది చూపిస్తున్నాడు. అటువంటి ఆ తల్లి శ్వేతవర్ణ, ముఖాలు 5 రంగులున్నా ఆవిడ అసలు రంగు తెలిపేనండి. తెలుపు రంగు అంటే ఏ వర్ణము లేని స్థితి, అన్ని వర్ణాలని సృజించగలుగుతూ తనకే వర్ణము లేనటువంటి శ్వేతవర్ణ, శుద్ధ స్ఫటిక సంకాశ. ఇది ఉపాసనా పరంగా చూస్తే సగుణ బ్రహ్మతత్వంలో రజోగుణ తమోగుణ దోషము లేని శుద్ధ సత్వ స్వరూపము అని దీని యొక్క అర్థం. ఆవిడ సాంక్షాయనసుడనే మహర్షి ద్వారా తెలియబడుతున్నది. సాంక్షాయనస గోత్ర గాయత్రి. చతుర్విగుంశత్యక్షర 24 అక్షరాలతో ఉన్నది. త్రిపద 3 పాదములతో ఉన్నది. షట్కుక్షి 6 గడుపులుట. వెంటనే ఈ చిత్రకారుడు 6 గడుపులు బొమ్మేసింది గాయత్రిని చెప్తాడు. వేదముల్లో ఇంద్రియాల గురించి చెప్పిన వర్ణనన్ని మన ఆర్గన్స్ కింద చూడకూడదు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇంద్రియ శక్తులవి. నేను 1000 కళ్ళున్న విష్ణువుకి అంటే 1000 కళ్ళు బొమ్మ మీద వేయడానికి చాలా తపత్రయపడ్డట. కానీ 1000 అంటే 1000 కాదు, అనంతం. ఇప్పుడు వేయండి బొమ్మ. కళ్ళ బొమ్మలు కాదు, అనంత దర్శన శక్తి సంపన్నుడు అనేది వేదం అర్థం చేసుకోవాలి. ఇక్కడ షట్కుక్షి అంటే 6 గడుపులు అని 6 గడుపులు బొమ్మ వేస్తే అసహ్యంగా ఉంటుంది, అది కాదు ఇక్కడ చెప్పడం. 6 ఉదర కుక్షి అంటే లోపలి భాగము. అమ్మవారు దేనిలో ఉన్నారో అది కుక్షి, అమ్మవారి యందు ఏది ఉందో అది కుక్షి. 2 తీసుకోవాలి ఇక్కడ. అమ్మవారికి మొత్తం ఉన్నటువంటి 6 కుక్షులు ఏమిటో ఇక్కడ చూపిస్తున్నాడు. అవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పినప్పటికీ కూడా ప్రధానంగా ఇది మన శిక్షా వ్యాకరణ చంద నిరుక్తి జ్యోతిష కల్పములు అనబడే షడంగములే 6 కుక్షులుగా కలిగిన వేదమాత గాయత్రి అని ఒక అర్థం చెప్పారు. బాగుంది. కానీ గాయత్రి రూపమైన మహా తేజస్సుకి ఇంకొక రకమైన అర్థం కూడా చెప్పారు. 4 దిక్కులు, అదేవిధంగా పైన క్రింద ఎన్నయ్యే 6. ఈ 6 యందు వ్యాపించింది ఆవిడ. మరి దిక్కులు ఎక్కడున్నాయి? దిక్కుల్లో ఆవిడ నిండిపోయిందండి. అంతేకాదు దిక్కులన్నీ ఆవిడలోనే ఉన్నాయి. అది చెప్పడమే షట్కుక్షి అనగానే గాయత్రి స్వరూపం ఎంత గొప్పగా ఉన్నది. అంతర్బహిష్ట తత్సర్వ వ్యాపి నారాయణ స్థిత. వీటి నిండా వ్యాపించున్నది, ఇవన్నీ ఆవిడలో ఉన్నాయి. అందుకు షట్కుక్షి అంటే మనం చూస్తున్న సర్వ దిశలు ఆవిడలోనే వ్యాపించున్నాయి. ఇది గాయత్రి యొక్క విశ్వరూపం. అంతేకాదు పంచశీర్షోపనయనే వినియోగ అన్నారు ఇక్కడ. పంచశీర్షములు, ఈ పంచశీర్షాల గురించి చెప్తూ వేదము పురాణ విద్య అన్నారు. ఈ 2 శీర్షము. అంటే వీటి శీర్షం అంటే జ్ఞానస్థానం. గాయత్రి యొక్క జ్ఞానము 4 వేదముల ద్వారా, పురాణం అంతా కలిపి ఒకటే విద్య కనుక పురాణ విద్య. 5 ద్వారా ప్రతిపాదింపబడుతుంది కనుక పంచశీర్ష అని ఒక అర్థాన్ని చెప్పారు. ఇంకొక అర్థం పంచశీర్ష ప్రకారంగా చెప్తున్నారంటే మన లోపల ఉన్నది ఇదంతా పైన కర్మేంద్రియాలన్నీ డూమ్సే అండి. ఈ లోపల పనిచేసేటువంటి ప్రజ్ఞాస్థానాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ప్రజ్ఞ. 5
మన లోపల ఉన్నటువంటి గాయత్రి తేజస్సుకి శీర్షములు, పంచశిక్ష, ఇది ఈ అర్థాన్ని కూడా వేదాంత పరంగా అన్వయించారు. ఇవన్నీ శాస్త్రంలో ఉన్నవే. అలాంటి ఆ శక్తిని ఉపనయనే వినియోగ, ఉపనయనంలో వినియోగిస్తున్నాం. అంటే ఉపనయన కాలంలో దీక్షగా పొంది దాన్ని జపం చేస్తున్నాం అని దీని యొక్క అర్థము. ఇప్పటి వరకు గాయత్రి హృదయం అయిపోయింది కదా, మనకి గాయత్రి స్వరూపం ఏంటో పూర్తిగా అర్థమైపోయింది. పరమేశ్వరుడి యొక్క చిచ్చక్తి గాయత్రి, అది మనకు సూర్యమండలం ద్వారా లభిస్తున్నది. ఆ వచ్చిన శక్తి మన అంతఃకరణలో కూడా ప్రసరిస్తూ మన శరీరాల్లో ప్రాణములుగా, ప్రజ్ఞలుగా వ్యాపించిపోయి ఉన్నటువంటి శక్తియే అని గాయత్రిని అక్కడ ఇక్కడ కూడా అనుసంధానం చేసుకుంటూ జపం చేయాలి. ఆ తల్లి సమస్త విశ్వానికి ఓజస్సుని, సహస్సుని, బలాన్ని ఇస్తూ సర్వదేవతలకి కూడా తానే మూలస్థానమై సర్వదేవతలకు కూడా బలాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ యొక్క ఆదిశక్తి జగన్మాత, ఆవిడే గాయత్రి. అటువంటి గాయత్రి నా లోపల భావనాత్మకంగా ఆవాహన చేసుకుంటున్నాను. ఆవాహన అయింది కదా, అలా ఆవాహింపు చేసుకుని రేపు సాయంత్రం వరకు తృప్తిగా ఉండి రేపు సాయంత్రం వచ్చి గాయత్రి మంత్రార్థం, దాని విశేష భావాలు ఇత్యాదులు తెలుసుకుందాం. ఇప్పుడు స్వామివారికి మంగళ హారతి, కాసేపు హారతి అయ్యాక అందరూ బయటికి. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళీ వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. తీసుకోండి అయ్యా. ఈనాటి ప్రవచన కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ ఎంఎస్ ప్రధాన గారు వచ్చారు. వారిని కృషిపేట సత్కరించుకుంటోంది.